హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పి రాజన్ అలియాస్ ఎస్పిఆర్ సార్ని. ఈరోజు మనం 13th ఫిబ్రవరికైనా హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది చూడబోతున్నాం. సో గైస్, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. చాలామంది పాజిటివ్ కమెంట్స్ చేస్తున్నారు. ఇంకా కూడా మరింత కమెంట్స్, మీ యొక్క రిప్లై కానీ మెసేజెస్ కానీ చూస్తూ ఉంటాను. మీ యొక్క పాజిటివ్స్ అయినా నెగిటివ్స్ అయినా ప్రతి ఒక్కటి యాక్సెప్ట్ చేసుకుంటూ ముందుకు పోయేది నా పని. సో ఐ యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్సో దోస్ ఆర్ కమెంటింగ్ పాజిటివ్లీ. థ్యాంక్స్ ఫర్ దట్. దోస్ ఆర్ సజెస్టింగ్ ఫర్ సంథింగ్. సో దాట్స్ వెరీ గుడ్. ఓకే, ఈరోజు మనము కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళడానికి ముందు ఈఎల్టీఎక్స్ క్లాసెస్లో ముడిపడి ఈ ఫ్యామిలీలో మెంబర్షిప్ అయి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి అద్భుతమైన అవకాశాలు మీకోసం ఎదురు చూస్తున్నాయన్న. అందులో భాగంగా మీ యొక్క ప్రిపరేషన్కి తోడయ్యే విధంగా అద్భుతమైన కోర్సెస్ అనేది మనం అందిస్తున్నాం. అందులో చూడండి, మీకోసం అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అయితే ఇచ్చామండి. సో ఎందుకంటే హిందూ న్యూస్ అనాలిసిస్ మనం ఎంతదా చెప్తున్నా కానీ కంప్లీట్ కవరేజ్ అనేది అక్కడ కాదండి. కొంత ఆర్టికల్స్ అనేది మనము కవర్ చేయలేము, ఎందుకంటే మనకి లిమిటెడ్ టైం ఉంది ఒక రోజుకి. సో అంతలోగా మనం కంటెంట్ ఎంత చెప్పగలిగితే అంత డీటెయిల్గా అందిస్తున్నాం. కాకపోతే చాలా వరకు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఓరియంటెడ్లో కొన్ని ఆర్టికల్స్ డౌన్ టు ఎర్త్లో రావచ్చు, కొన్ని హిందూలో రావచ్చు, కొన్ని ఇండియన్ ఎక్స్ప్రెస్లో రావచ్చు, కొన్ని పిఐబిలో రావచ్చు, యోజనాలో రావచ్చు, కురుక్షేత్రలో రావచ్చు. అలా ఏ దాంట్లో వచ్చినా కానీ వాటన్నిటిని కూడా, అంటే ఇక్కడ కవర్ చేయని కరెంట్ అఫైర్స్ కూడా అక్కడ పాయింట్ టు పాయింట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కవర్ చేస్తూ రెగ్యులర్గా రోజు మనము లైవ్ క్లాస్ ప్రొవైడ్ చేస్తున్నామండి. ఆ కోర్స్ ఫీ, కరెంట్ అఫైర్స్ కోర్స్ యొక్క ఫీ అనేది మీకు మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తాం మంత్ ఎండ్లో. సో డోంట్ వరీ ఇన్ దట్. సో 10,000 రూపీస్ కోర్స్ కాకపోతే ఇనీషియల్ ఆఫర్గా కొత్తగా లాంచ్ చేస్తున్నాం కాబట్టి ఇనీషియల్ ఆఫర్గా మీకోసం మనం 5,000 రూపీస్ అనేది ఆఫ్ ఇస్తున్నామండి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ అయి ఉన్నారు, ప్రిలిమ్స్లో కరెంట్ అఫైర్స్ ఎలా చేయాలి అనే కన్ఫ్యూజన్ ఉన్నా అంటే త్వరపడండి. 2 days మాత్రమే, పదే చెప్తున్నాను, 2 days మాత్రమే ఉంది. సో డోంట్ మిస్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. అలాగే చూడండి, యానివర్సరీ మంత్ ఆఫర్ నడుస్తున్న కారణంగా సో మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలి, ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్ ఎలాగైనా క్వాలిఫై అవ్వాలి అనే ఒక డ్రీమ్తో, అనే ఒక ఫైట్తో, ఒక జీల్తో పరిగెడుతున్నారు అంటే మీకోసం తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్న ప్రతి ఒక్క విద్యార్థికి కూడా, ఎవరైతే ఐఏఎస్ అవ్వాలి అని కలలుగంటున్నారో అలాంటి అద్భుతమైన విద్యార్థుల కోసం మనం ప్రత్యేకంగా యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ అనేది అందిస్తున్నామండి. తెలుగు రాష్ట్రాల్లో, ఏపీ, తెలంగాణలో అద్భుతమైన కోచింగ్ ఇస్తూ ప్రతి ఒక్క కంటెంట్ మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ బిగినర్ పర్స్పెక్టివ్లో మన డీలింగ్స్ అనేది అన్నీ కూడా ప్రారంభ దశలో ఉంటున్న ప్రతి ఒక్క విద్యార్థికి ఉపయోగపడేలాగా, అర్థమయ్యే విధంగా, సబ్జెక్ట్ని సులువు చేసే విధంగా మీకోసం అందిస్తామండి. సో ఆ యొక్క కోర్స్ 65,000 రూపీస్ అయినప్పటికీ 10,000 రూపీస్ ఆఫర్ అనేది నడుస్తుంది. ఈ ఆఫర్ అనేది 15 మార్చ్ వరకు మాత్రమే. అద్భుతమైన ఆఫర్. సో మిస్ చేసుకోరని భావిస్తూ ఉన్నాను. సో మన కంటెంట్ క్వాలిటీ కానీ సబ్జెక్ట్ గురించి మేము చెప్పి మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. యూట్యూబ్లో మీకోసం మనం అందిస్తున్న కంటెంట్ చూసి మీకు నచ్చితేనే మీరు జాయిన్ అవ్వచ్చు. సో చూడండి, 1st ఏప్రిల్ కంతా కూడా కొత్త బ్యాచెస్ లాంచ్ చేస్తున్నామండి. ఎప్పుడైనా కానీ న్యూ బ్యాచెస్ ఉన్నప్పుడు ఆపర్చునిటీస్ ఆర్ హెవెన్ లాంటిది. సో అలాంటప్పుడు స్టార్ట్ చేశారంటే మీ ప్రిపరేషన్కి అద్భుతమైన స్టార్ట్ ఉంటుందండి. సో డోంట్ మిస్, ఓకేనా. అలాగే మీ తరపు నుంచి కూడా ఎవరైనా స్టూడెంట్స్ ఇలా గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవ్వాలి, ఇలా గ్రూప్ 1 ఐఏఎస్ అవ్వాలి అంటున్నప్పుడు మన హిందూ అనాలిసిస్ సజెస్ట్ చేయండి. సో వారికి మరింత కంటెంట్ వాళ్ళకి సజెస్ట్ చేయండి. ఎందుకంటే మీ మాటే మా యొక్క సో కాల్డ్ మార్కెటింగ్. సో ప్రతి ఒక్కటి మీరు చెప్పే మాటల్లోనే మా ప్రయత్నం మేము చేస్తూ ఉంటాం. మీ సపోర్ట్ మీరు ఉన్నంత వరకు మన ఇన్స్టిట్యూషన్ అనేది అద్భుతంగా నెక్స్ట్ లెవెల్లో ప్రజల్లోకి రీచ్ అవుతుందని భావిస్తూ ఉన్నాం. అలాగే చూడండి, యూపీఎస్సీ ఓన్లీ ఆన్లైన్ మోడ్ కాకుండా క్లాస్ ఎన్విరాన్మెంట్లో చదవాలి అనుకుంటున్న ప్రతి ఒక్క విద్యార్థికి ఉపయోగపడే విధంగా వైజాగ్ మరియు హైదరాబాద్ విశాఖపట్నంలో మీరు రావచ్చు. పర్సనల్గా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వేరీస్ ఉన్నా క్లియర్ చేసుకోవచ్చు. 3 రోజుల పాటు, 3 days పాటు మీరు ఫ్రీగా క్లాసెస్ వినొచ్చు నాన్న. ఏ ఇబ్బంది లేదు, ఏ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని ఎవరూ ఇబ్బంది పెట్టరు. మీరు రండి, క్లాస్ వినండి, నచ్చితేనే తర్వాత మీరు కోర్స్ జాయిన్ అవ్వచ్చు. ఇలాంటి అద్భుతమైన అవకాశం ఏ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్లోనూ కల్పించరు, మనం కల్పిస్తున్నాము. ఎందుకంటే మన స్ట్రెంగ్త్ అనేది కంటెంట్లోనూ, టీచింగ్లోనూ ఉంటుంది, ప్రజలకు అందించే సబ్జెక్ట్లోనూ ఉంటుంది. అది మీరు చూస్తే తప్ప తెలుసుకోలేరు. సో అందుకే చెప్తున్నాము, యూ కెన్ కమ్ విజిట్ అండ్ అండర్స్టాండ్, అండ్ ఇఫ్ యూ లైక్ యూ కెన్ జాయిన్ అన్న. 1st ఏప్రిల్ కంతా కూడా చూడండి, 1st ఏప్రిల్ కంతా కూడా మీకు కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి అద్భుతమైన అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే 15th మార్చ్ కంతా కూడా అడ్మిషన్స్ అనేది ఫిల్ అయిపోతూ ఉన్నాయి. అలాగే ఆఫ్లైన్ అడ్మిషన్స్కి ఫీజు కూడా 10,000 రూపీస్ మనం తగ్గిస్తున్నాం కాబట్టి ఇలాంటి ఒక అవకాశం మళ్ళీ రాదు, కాబట్టి ఉపయోగించుకోండి. తర్వాత
ఐఏఎస్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క స్టూడెంటు సార్ ఎలా స్టార్ట్ చేయాలి సార్, బిగినింగ్ నేను ఫుల్ కోర్స్ వద్దు సార్, ఫస్ట్ నేను ఏమైనా నేర్చుకోవాలి సార్ అనుకుంటున్న ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఉపయోగపడే విధంగా ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అనేది మనము అందిస్తూ ఉన్నామండి. ఇలాంటి ఒక ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ ప్రారంభ దశలో ప్రిపేర్ అయ్యారంటే మీ యొక్క ఐఏఎస్ ప్రిపరేషన్ అనేది అన్నిటికన్నా సులువైపోతుంది. తప్పకుండా దీన్ని మిస్ అవ్వకుండా మీరు ఉపయోగించుకోగలరు. అలాగే యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి ఉపయోగపడే విధంగా ఆప్షనల్స్, పిఎస్ఐఆర్, పబాట్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ అండ్ తెలుగు లిటరేచర్ ఇలాంటి అద్భుతమైన ఆప్షనల్స్ 5 మనం మన ఇన్స్టిట్యూట్ తరపు నుంచి అందిస్తూ ఉన్నాము. సో ఆప్షనల్స్కైన ఫీజు అనేది 25,000 రూపాయలు. సో 15 మార్చి నాటికి మీకు వ్యాలిడిటీ అనేది అయిపోతుంది. సో అలాగే 1 ఏప్రిల్ కంతా కూడా కొత్త బ్యాచెస్ చొప్పున లాంచ్ చేస్తూ ఉన్నామండి. ఇలాంటి ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అనేది ఎవరు మిస్ కారనేది భావిస్తున్నాం. లెట్స్ గెట్ ఇన్ టు ద కంటెంట్ ఆఫ్ ద డే. ఈరోజు అద్భుతమైన ఆర్టికల్స్ వచ్చింది. సో అంతకుముందు లెట్ మీ థ్యాంక్ ద స్టూడెంట్స్ దోస్ ఆర్ కమెంటెడ్ ప్రీవియస్లీ. రమ్యారెడ్డి, పుష్ప, ప్రశాంత్ కుమార్, మానస, చింత, సందీప్, ఇండియన్ ఎల్ఎం, రమ్యారెడ్డి, హేమలత వెట్టి అండ్ గనగోని యశ్కాంత్, ఆదిత్య, ధనలక్ష్మి, శరణ్యారెడ్డి, రాజా దిలీప్ అండ్ బాలాజీ తిరువీధులు అండ్ నెక్స్ట్ ఎం గోవింద్, దోస్ ఆర్ కమెంటింగ్. సో ఫర్ ఎవ్రీ వన్ మై థ్యాంక్స్ నాన్న. ఎందుకంటే మీరు ఎంతో మీ టైంలో కొంత టైం వేసి మీరు స్పెండ్ చేస్తున్నారు కాబట్టి వీ షుడ్ థ్యాంక్ యూ. అలాగే మా వంతు ఎఫర్ట్ వేసి మీకోసం ఉచితంగా ఎంతో కొంతవరకు ఈ హిందూ అనాలిసిస్ అనేది క్వాలిటేటివ్గా సో మీరు కంపేర్ చేసుకోవచ్చు ఢిల్లీ అకాడమీస్కి కూడా, అలాగే ఇండియా వైడ్ ఉంటున్న హిందూ అనాలిసిస్ కూడా కంపేర్ చేసుకోవచ్చు. మన క్వాలిటీ అనేది కంటెంట్లో అద్భుతంగా ఉంటుందన్న డోంట్ వరీ ఇన్ ఇట్. సో ఎందుకంటే మా వంతు ఎఫర్ట్స్ దానికోసం మీకు క్వాలిటీ అందించడం కోసం ఎంతో ఎఫర్ట్స్ అందిస్తున్నాం. మీ కమెంట్స్ అన్నీ కూడా చూస్తున్నాము. థ్యాంక్స్ ఫర్ యువర్ పాజిటివేటింగ్ ఫ్యాక్టర్స్. ఇంకా కూడా కమెంట్ చేస్తూ ఉండి సపోర్ట్ చేస్తూ ఉండండి. మనము ప్రిపరేషన్స్తో కూడా ఇంకా ముడిపడి ఉంటాం. అలాగే మన ఫుల్ లెంత్ కోర్సెస్ కూడా పర్చేస్ చేసుకోండి, మిగతా వారికి సజెస్ట్ చేస్తూ ఉండండి. సో చూడండి, ఫస్ట్ ఆర్టికల్ మనం పేపర్ ఓపెన్ చేయగానే ఈరోజు ఏంటంటే సేమ్ సెక్స్ యూనియన్స్ క్యాన్ రాక్ ద సొసైటల్ వాల్యూస్. సెంట్రల్ అనేవారు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఈ స్టేట్మెంట్ అనేది ఇచ్చింది. సేమ్ సెక్స్ మ్యారేజెస్ ఇవన్నీ కూడా మీకు జిఎస్ పేపర్ 1లోనన్నా జిఎస్ పేపర్ 1లో ఇండియన్ సొసైటీ అనే టాపిక్లో మీకు తరచుగా వస్తున్న ఒక ఆర్టికల్ అన్న. సో చూడండి, ఎల్జిబిటిక్యూ రైట్స్ అలాగే ఎల్జిబిటిక్యూ సొసైటీ అవన్నీ కూడా మీకు ఎక్కువగా అనేది ఇందులో వస్తుంది. సో అలాగే ఏంటంటే సెంటర్ వచ్చేసి రీసెంట్గా వచ్చేసి సుప్రీంకోర్టు వచ్చేసి సేమ్ సెక్స్ మ్యారేజెస్ వాటికన్నిటికీ కూడా ఏంటంటే కొన్ని ట్రెడిషనల్ వాల్యూస్ ఇవన్నీ కూడా డిసగ్రిమెంట్ అనేది చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ మెయిన్ పాయింట్స్ ఏంటో మనం చూద్దాము. పొలిటికల్ వాల్యూస్, పొలిటికల్ స్టేట్మెంట్స్లోకి మనం వెళ్ళొద్దు, ఎందుకంటే సో అవి మనకి హెల్ప్ కాదు. బట్ హియర్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఏది ఇంపార్టెంటో మనం వాటిని చూస్తాం. సో అలాగే మెయిన్ పాయింట్స్ విషయానికి వచ్చారంటే చూడండి, ఈ ఆర్టికల్ని అనలైజ్ చేసేటప్పుడు ఇది ఒక డబల్ ఎండెడ్ బ్యాలెన్స్డ్ అప్రోచ్. అంటే ఏంటంటే నాన్న, సొసైటీ గురించి మాట్లాడుతున్నప్పుడు 2 రకాల సొసైటీస్ ఉంటారు. ఈ ప్రజల్లో ఏంటంటే సేమ్ సెక్స్ మ్యారేజెస్ కానీ సేమ్ సెక్స్ యూనియన్స్ కానీ వాటిని యాక్సెప్ట్ చేసే సొసైటీ కొంత మాత్రం ఉంటుంది, యాక్సెప్ట్ చేయని సొసైటీ ఒక మాత్రం ఉంటుంది. సో ఇలాంటి ఆర్టికల్స్ ఎప్పుడైనా మీరు మెయిన్స్లో రాస్తున్నప్పుడు, మెయిన్స్లో ఇది చాలా ఇంపార్టెంట్, రాస్తున్నప్పుడు గవర్నమెంట్ పాయింట్స్ కానీ మీ స్టేట్మెంట్స్ కానీ ఏంటంటే అలైన్డ్ వ్యూ తీసుకెళ్ళిపోకుండా సో బ్యాలెన్స్ అప్రోచ్ ఉండాలి. పాజిటివ్స్ ఉండాలి, నెగటివ్స్ ఉండాలి, సపోర్టింగ్ జడ్జ్మెంట్స్ ఉండాలి, అపోజింగ్ ఎలిమెంట్స్ ఉండాలి. ఏదైనా ఒక టైం ఫేవర్గా మనం ఇచ్చినా కానీ దట్ విల్ స్పాయిల్ యువర్ ఎగ్జామినేషన్. సో అందువల్ల ఈ విషయాలు చాలా జాగ్రత్తగా అనేది చూడండి. ఇక్కడ ఏంటంటే నాన్న, సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే సో కోర్టు జడ్జ్మెంట్స్ని వాటిని డిసగ్రీ చేస్తుంది. ఏంటంటే సేమ్ సెక్స్ మ్యారేజెస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి. సో మ్యారేజ్ అనేది ఒక సోషల్ కస్టమ్ నాన్న, ఒక సమాజంలో ఉంటున్న అతి ముఖ్యమైన ఒక ఇన్స్టిట్యూషన్. మన ఇండియాలో ఫ్యామిలీ అనేది ఎంత అద్భుతమైన ఇన్స్టిట్యూషనో అందులో మ్యారేజ్ అనేది వన్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్, వెరీ 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 ఫండమెంటల్ అన్న. సో అలాగే ఈ స్టేట్, మనం ఇండియాలో ఉంటున్న స్టేట్ ఎగ్జిస్ట్ అవ్వడానికి, సో సొసైటికల్ స్ట్రక్చర్లో చెప్తాను, స్టేట్ అంటే పొలిటికల్ స్టేట్మెంట్ కాదు, స్టేట్ అంటే ఒక సొసైటీ, ఒక రాష్ట్రం అన్నీ కూడా ఏర్పడటానికి ఏంటంటే సో సొసైటీ ఫామ్ అవ్వడానికి దాంట్లో ఏంటంటే మ్యారేజ్ అనేది ఒక ఫ్యామిలీ ఫామ్ అవ్వడానికి ఒక ప్రముఖమైన రోల్ అనేది ప్లే చేస్తుంది. ఇప్పుడు చదివే ఆర్టికల్ పొలిటికల్ యాంగిల్లో చూడకూడదు, మీరు సామాజిక యాంగిల్లో, సొసైటికల్ యాంగిల్లో మీరు చూడాలి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మ్యారేజ్, ఇండియాలో యాక్చువల్గా మ్యారేజ్ అనే కాన్సెప్ట్ని ఎలా కన్సిడర్ చేస్తామంటే హోలీ యూనియన్గా, చాలా
పవిత్రంగా అనేది భావించుకుంటారు. అవునా కదా? సో వైఫ్స్ అనేది తాళిని దేవుడితో సమానంగా అలా కళ్ళకద్దుకుంటారు. అంటే ఏంటి, ఆ ఒక బాండింగ్ అనేది ఒక హోలీ యూనియన్ అని, హోలీ వాల్యూ అనేది, అలాగే అంత సాక్రసెంట్ అంటే మ్యారేజ్ అనేది చాలా పవిత్రంగా తీసుకుంటూ ఉంటారు. తర్వాత ఏంటంటే అది మన సంస్కారము అంటారు. ఓకేనా? సంస్కార్ అంటే ఏంటి, మన సంస్కారాన్ని నేర్పిస్తుంది. అందుకే మ్యారేజ్ అనే ఒక విషయాన్ని మనం ఫాలో అవుతున్నప్పుడు ఎలా ఫాలో అవుతాం నాన్న, చాలా కస్టమ్స్ అని. అవునా కదా? సో అటు 7 తరాలు ఇటు 7 తరాలు అనే డైలాగ్స్ అంతా ఎలా వేస్తారు, మనం చాలా వరకు కస్టమ్స్ ఫాలో అవుతాము, రిచువల్స్ ఫాలో అవుతాము, ఎన్నో ప్రాక్టీసెస్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతులు ఎన్నుకుంటూ, ఒక్కొక్క ప్రొసీజర్స్ ఎన్నుకుంటూ, అలాగే కల్చరల్ వాల్యూస్, ఆ రోజు అందరూ కూడా ట్రెడిషనల్ రిప్రజెంటేషన్ చేస్తారు, ఎథిక్స్ ఫాలో అవుతారు, అలాగే సమాజంలో సోషల్ వాల్యూ. అందుకనే మనం ఏంటి, మ్యారేజ్ అనేది సమాజంలో మన స్టేటస్ని చూపించుకునే విధంగా మన ఇండియాలో అనేది చేసుకుంటారు. సో కాకపోతే వాటి నుంచి అలాగే ఏంటంటే ఆ యొక్క మ్యారేజ్ అనేది హ్యూమన్ రిలేషన్షిప్ని, అంటే మెన్ అండ్ ఉమెన్ మధ్య ఉంటున్న హ్యూమన్ రిలేషన్షిప్ని వారు తెలుపుతున్న ఒక అద్భుతమైన ఒక బాండింగ్. ఇదే గవర్నమెంట్ అనే చెప్తుంది. అలాగే కోర్టు ద్వారా వీటికి అగెన్స్ట్గా ఇచ్చే స్టేట్మెంట్స్ కన్నా కానీ చట్టరీత్యా కాన్స్టిట్యూషనల్గా మనకి ఏంటంటే, లేదంటే లీగల్గా ఏంటంటే, సో ఇక్కడ వీటికి సపోర్టివ్గా కానీ ఏదైనా చట్టం అనేది రూపొందించాలి అని చెప్తున్నారు. సో అలాగే సెంట్రల్ గవర్నమెంట్ అనేది యాక్చువల్గా దీన్ని అపోజ్ చేస్తుంది. ఎందుకంటే కోర్టు కొన్ని జడ్జిమెంట్లో ఏం చెప్పారు అంటే చూడండి, సో ఇక్కడ సేమ్ సెక్స్ మ్యారేజెస్ అనేది అప్రూవ్ చేయొచ్చు, లీగాలిటీ అనేది కోర్టు ఒప్పుకుంటుంది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఈ చట్టాన్ని రూపొందించారు కదా, చట్టాన్ని రూపొందించకుండా సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని అపోజ్ చేస్తుంది. దానికైనా కారణం ఏంటి ఫస్ట్, సో అపోజిషన్కైనా కారణం, అపోజిషన్ అంటే సేమ్ సెక్స్ మ్యారేజెస్ని వ్యతిరేకించడానికైనా కారణం. అపోజిషన్ అంటే ఏంటి, ఇదే స్టేట్మెంట్ మనం ఏమనొచ్చు అంటే నెగటివ్. సేమ్ సెక్స్ మ్యారేజెస్ని అప్రూవ్ చేయకుండా పోవడానికైనా నెగటివ్స్ అని స్టేట్మెంట్స్ అని చెప్పుకోవచ్చు. లేదంటే కాన్స్ అంటే వాటి వల్ల ఎందుకు ఇబ్బంది అనేది. ఓకేనా? సో ఐ విల్ టెల్ యూ అబౌట్ ద పాజిటివ్స్ ఇన్ ద నెక్స్ట్ లైన్ ఆఫ్ దిస్ ఎక్స్ప్లెనేషన్. ఫస్ట్ లీగల్. ఓకేనా? లీగల్ రీవ్యామ్ అంటే ఏంటి నాన్న, లీగల్ స్ట్రక్చర్స్లో మనకు ఉంటున్న సమస్యలు ఏంటంటే నాన్న, మ్యారేజ్. సో ఇప్పుడు మ్యారేజ్ అనేది మనము రిజిస్టర్ చేయాలి అంటే చూడండి, రిజిస్టర్ చేసేటప్పుడు ఏం చేస్తారు, 2 కాలమ్స్ ప్రాముఖ్యంగా చెప్తారు. అంటే ఏంటి, సో మేల్ అండ్ ఫిమేల్. అవునా? సో ఎప్పుడు కూడా లీగల్ ప్రొవిజన్స్లో మనకి ఏంటంటే సేమ్ సెక్స్ పర్సన్స్ని రిజిస్టర్ చేసుకునే ఒక ప్రొసీజర్ లేదు, లీగల్ ప్రొవిజన్స్ లేదు. దానికోసం లీగాలిటీ కోసం మనం ఏం చేయాలంటే కోడిఫైడ్ లా, ఆల్రెడీ మనకైనా కోడిఫై చేసిన లా ఉన్నాయి, ఆ లా ప్రొవిజన్స్ ఉన్నాయి. సో అంటే వాటిని ముందు మార్చాలి. అవునా కదా? సో వాటి మీద ఇంపాక్ట్ అనేది మనం కలిగించాలి. అంటే చూడండి, సో ఈ రిలేషన్షిప్స్ని మనము అపోజ్ చేయడానికి గవర్నమెంట్ ఇంకా ఏంటంటే ఆ మ్యారేజ్ కానీ రిచువల్స్ కానీ, ఇక్కడ లీగాలిటీతో ముడిపడి ఉన్న ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చూడండి అన్న, సో మనము కస్టంలో ఏంటంటే మనం ఫాలో అవుతున్న పద్ధతిలో మన ఇండియన్ మ్యారేజ్ సిస్టంలో ఏంటంటే మ్యారేజ్కైనా కండిషన్స్ కానీ ఇంకా తీసుకున్నారు అంటే సెరిమోనియల్. సో అంటే మనము ఫాలో అవుతున్న పద్ధతులు, మన రిలీజియస్ పరంగా ఫాలో అవుతున్న పద్ధతులు, రిచువల్స్, ఇవన్నీ కూడా ఏంటంటే రిక్వైర్మెంట్. కాకపోతే వీటన్నిటిలో కూడా మనం తీసుకున్నామంటే ఇవి చూడండి, ఇది చట్టాన్ని రూపొందించేది కాదు. దిస్ ఇస్ నాట్ అబౌట్ లా, దిస్ ఇస్ సంథింగ్ అబౌట్ రిలీజియస్ వాల్యూస్, సోషల్ వాల్యూస్. అంటే వీటిని గవర్న్ చేసేది పర్సనల్ లాస్ కాదు. ఓకేనా? సో అంటే ఇండివిజువల్ కోసం మనం పర్సనల్ లాస్ని మార్చితే చాలా ఇష్యూస్ వస్తాయి రిలీజియన్ పరంగా. ఎందుకంటే మన ఇండియా అనేది సెక్యులర్ స్టేట్ కాబట్టి రిలీజియస్ మెషర్స్లో మనం కంప్లీట్ చేంజెస్ అనేది వెంటనే తీసుకురాలేము అనేది ఇక్కడ ఉన్న పొజిషన్. తర్వాత స్పౌస్. ఓకేనా? స్పౌస్ యొక్క డెఫినేషన్. స్పౌస్ అంటే ఎవరు? సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే స్పౌస్ యొక్క డెఫినేషన్ అనేది మనం తీసుకున్నాము అంటే, సో నార్మల్గా తీసుకున్నాము అంటే స్పౌస్ యొక్క డెఫినేషన్ అన్న ఇట్ ఈస్ ఎ మేల్ ఆర్ ఫిమేల్ అనేది డెఫినేషన్గా ఉంటుంది. కానీ సేమ్ సెక్స్ మ్యారేజ్లో ఓకేనా, డిఫికల్ట్ టు డిఫైన్ ఇన్ సేమ్ సెక్స్ మ్యారేజ్. ఓకేనా? డిఫికల్ట్ టు డిఫైన్ అంటే ఏంటన్నా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సేమ్ సెక్స్ మ్యారేజ్ జరిగిందంటే అందులో ఒక
ఐడెంటిటీ, ఓకేనా, హస్బెండ్ అండ్ వైఫ్ ఎప్పుడైనా కానీ మనకి లీగల్గా కానీ ఎందులో కానీ ఏంటంటే సేమ్ సెక్స్ మ్యారేజెస్లో ఏంటంటే మనకి హస్బెండ్ ఎవరు, వైఫ్ ఎవరు అనేది, ఎందుకంటే ఇంతవరకు ఆ రిలేషన్షిప్లో, మ్యారేజ్ రిలేషన్షిప్లో హస్బెండ్ అండ్ వైఫ్ అనే ఒక రెండు ప్రాసెసే జరిగింది కానీ వేరే యొక్క రికగ్నైజేషన్ అనేది లేదు. అలాంటప్పుడు వీటిని మనం గుర్తించాల్సిన అవసరం వచ్చినప్పుడు స్పౌస్ డెఫినేషన్స్ అనేది ప్రాపర్గా లేదు అనేది ఒక విషయం. తర్వాత ఏంటంటేనన్నా సో ఇందులో ఇంకొక విషయం అంటే కల్చరల్ నామ్స్, సమాజంలో పారంపర్యం అనేది, మనం కల్చరల్ అనేది కాలంతో పాటు మనం ఫాలో అవుతున్న సిస్టమ్ అనేది సోషల్ ఆర్డర్ని సాధించింది, అంటే సమాజంలో ఒక స్థిరత్వాన్ని తెచ్చింది. కాకపోతే ఇప్పుడు అన్నిటినీ మనం ఉల్టా చేస్తున్నాము. అంటే ఈ సోషల్ ఆర్డర్, కల్చరల్ నామ్స్ అన్నీ తెచ్చింది ఏంటంటే రిలీజియన్, అంటే రిలీజియన్కి అగెన్స్ట్గా మనం ఇస్తున్న స్టేట్మెంట్ అనేది. అందుకే ఇలాంటి డెసిషన్స్ అనేది చాలా వరకు సెన్సిటివ్, ఎందుకంటే మ్యారేజ్ అనేది డైరెక్ట్గా ఏంటి, అది ఒక రిలీజియస్ సెరిమనీ లాంటిది. సో గుర్తుపెట్టుకోండి, మ్యారేజ్ ఎక్కడ రాశాను, మ్యారేజ్ అనేది ఇక్కడ రాసుకోవాలి మన పాయింట్. సో చూడండి, మ్యారేజ్ అనేది అంటే రిలీజియస్ సెరమనీ అంటారు, ఓకేనా. సో అంటే ఇది ఒక రిలీజియస్ సెరమనీ. సో అంటే రిలీజియన్ అనేది ఎక్కడ అప్రూవ్ చేయనప్పుడు ఇది ఒక పెద్ద సమస్యగా అనేది ఉంటుంది. తర్వాత తీసుకున్నారు అంటే సో ఇక్కడ ప్రాపర్టీ రైట్స్. సో ప్రాపర్టీ రైట్స్లో కూడా చూసుకున్నాము అంటే ప్రాపర్టీ రైట్స్లో కానీ ఇంకా సివిల్ రైట్స్లో కానీ బేసిక్ రైట్స్లో తీసుకున్నారు అంటే పోస్ట్ మ్యారేజ్, ఓకేనా. పోస్ట్ మ్యారేజ్ వస్తున్న ఇష్యూస్ అనేది సాల్వ్ చేయడానికి లీగల్ చట్టంలో కూడా మనం సవరణలు అనేది చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. సరే, ఇంకా మనకి ఇక్కడ ఈ మ్యారేజ్తో కొన్ని పొలిటికల్ యాంగిల్స్ ఇవన్నీ చెప్పాను, కానీ ఇంకా మిగతా ఇష్యూస్ ఏంటో చూస్తాం. సో మిగతా ఇష్యూస్లో తీసుకున్నాము అంటేనన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మొరాలిటీ అంటే సమాజం యొక్క చూపు, అంటే ముఖ్యంగా తీసుకున్నాము అంటే సోషల్ యాటిట్యూడ్, సమాజంలో జరుగుతున్న యాటిట్యూడ్స్లో మనం చేంజెస్ అనేది వెంటనే తీసుకురాలేం, అవునా కదా. సో ఒక విషయాన్ని, హోమోసెక్షువాలిటీ వీటిని యాక్సెప్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సోషల్ స్టిగ్మా అనేది ఉంటుంది, ఓకేనా. సోషల్ స్టిగ్మా, ఇవి పదాలన్నీ కూడా మీరు ఎలా చూడాలి అంటే, అందుకే చెప్పాను పొలిటికల్గా మనం చదవకూడదు, సొసైటీ పరంగా చదవాలి. మీ సొసైటీ క్లాస్ విన్నారంటే అద్భుతంగా ఈ కంటెంట్స్ అనేది అర్థమవుతుంది. తర్వాత ఏంటంటే ఇంకా చెప్పాలంటే రైజింగ్ యాక్టివిజం అంటే ఏంటి నాన్న. సో ఈ మధ్య కాలంలో చెప్పాలంటే లెస్బియన్ కానీ, ఓకేనా, లెస్బియన్ మ్యారేజెస్ అయినా అలాగే గే రైట్స్ అయినా కానీ వీటిని హక్కుల కోసం వాళ్ళు రైజ్ చేసే పద్ధతి కానీ, అంటే చాలా వరకు ఈ యొక్క యాక్టివిజం అనేది ఎలా పెరుగుతుందంటే చాలా వరకు రాడికల్గా అనేది రైజ్ అవుతూ ఉన్నాయి, ఓకేనా. రాడికల్ మెథడ్స్ అనేది వాళ్ళు ఫాలో అవుతున్నారు, ఓకేనా. సో అలాగే ఏంటంటే ఇక్కడ, ఓకేనా, డిస్క్రిమినేషన్ అగెయిన్స్ట్ ద హోమోసెక్షువాలిటీ ఎండ్ అవ్వాలి అనేది వారి యొక్క పోరాటాలు అనేది కొద్దిగా రాడికల్ మెథడ్స్లో ఉన్నాయి అనేది ఒక అపోహలు. తర్వాత ఉంటున్న సమస్యలు ఇంకోటి ఏంటంటే నాన్న రిలీజియన్. సో అన్నిటికన్నా పెద్ద సమస్య సమాజంలో రిలీజియన్ నాన్న. రిలీజియన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ అంటే అరబ్ కంట్రీస్లో తీసుకున్నాను అనుకోండి, అరబ్ కంట్రీస్లో పరిస్థితి ఏంటంటే మీరు అరబ్ కంట్రీస్లో వచ్చేసి చూడండి సేమ్ సెక్స్ యాక్ట్స్, ఓకేనా, సేమ్ సెక్స్ యాక్ట్స్ ఏదైనా ఉన్నా కానీ అరబ్ కంట్రీస్లో ఏంటంటే డెత్ పనిషబుల్ నాన్న, అంటే పనిషబుల్ టిల్ డెత్ నాన్న, అంటే డైరెక్ట్గా డెత్ పనిష్మెంట్ ఇచ్చేస్తారు అరబ్ కంట్రీస్. ఎందుకంటే అక్కడ రిలీజియన్ ఈజ్ అ సుప్రీమారిటీ ఇన్ ద రూల్. మనకి డెమోక్రసీ కాబట్టి వీఆర్ ఫాలోయింగ్ ఇన్ లీగల్ ఆర్డర్, అలాగే మనం ప్రాపర్గా అనేది ఫాలో అవుతాం. అలాగే ఏ రిలీజియన్ కూడా నో రిలీజియన్. సో గుర్తుపెట్టుకోండి, మన ఇండియాలో కానీ ఎక్కడైనా కానీ ప్రపంచ దేశాల్లో నో రిలీజియన్ ఓపెన్లీ యాక్సెప్ట్స్, ఓకేనా, ఓపెన్లీ యాక్సెప్ట్స్, డైరెక్ట్గా యాక్సెప్ట్ చేసే రిలీజియన్ అనేది లేదు. సో ఇది ఇంకా అతిపెద్ద సమస్యగా అనేది మనకి ఉంది నాన్న. తర్వాత మనకి సమాజంలో ఉంటున్న ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సోషల్ స్టిగ్మా, అంటే ఒకటి గవర్నమెంట్ అనౌన్స్ చేసిందన్నా కానీ సమాజం దాన్ని యాక్సెప్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది. అలాగే ఏంటంటే దీనివల్ల ఏంటంటే ప్రజల మధ్య హేట్రెడ్ డెవలప్ అవ్వడం కానీ, అలాగే ఆ కపుల్స్ మధ్య హేట్రెడ్ డెవలప్ అవ్వడం కానీ, ఇంకా మనకి ఎలాంటి ఇంపాక్ట్ జరుగుతుందో తెలియదు. సమాజంలో మనం ముందు ఒప్పుకోవాలి అనేది ఒక మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత మన ఇండియన్ సొసైటీ ఎలాంటి సొసైటీ నాన్న, ప్యాట్రియార్కల్. సో ఇక చూడండి, ప్యాట్రియార్కీ అనేది మన ఇండియన్ సొసైటీ యొక్క మోడల్. సో ఇప్పుడు ఇండియన్ సొసైటీలో ప్యాట్రియార్కీని ఈ యొక్క టైప్ ఆఫ్ మ్యారేజెస్ ఓకే అయిందంటే, సోషల్ ఆర్డర్ వచ్చిందంటే ఖచ్చితంగా ప్యాట్రియార్కీ ఒక డామినెంట్ ఫ్యాక్టర్గా ఉండదు. ఇది సమాజంలో ప్యాట్రియార్కీ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఒక ఇబ్బందిగా కూడా మారచ్చు కదా, ఇది కూడా ఒక ప్రాబ్లమే. తర్వాత ఏంటంటే నాన్న, సో సమాజం అనేది, సో కలెక్టివిటీ అంటాం. సో కలెక్టివిటీ అంటే ఏంటంటే నాన్న, సమాజం అనేది ఒక ఇండివిజువల్ ఐడియా కాదు, ఓకేనా. సో మన ఇండియన్ సొసైటీ అనేది ఎలాంటి ఒక పద్ధతిలో ఉంటుందంటే, సో ఇక్కడ చూడండి రెండు విషయాలు,
కమ్యూనిటీ అంటే ఎక్కువ ప్రజలు అందరూ కూడా ఉంటున్న ఒక నార్మ్స్. తర్వాత ఇండివిజువలిజం అనేది వెస్టర్న్ ఐడియాలజీ నాన్న. ఇండివిజువలిజం నా ఇష్టం నా జీవితం నీకెందుకు అనేది ఇండివిజువలిజం. లేదు సమాజం ఏమంటుందో మనం జాగ్రత్తగా పట్టించుకోవాలి, సొసైటీని మనం పట్టించుకోవాలి అనేది ఒక ఇంటెన్సిటీ. సో ఇందులో మనం తీసుకున్నామంటే కలెక్టివిటీలో మన ఇండియా అనేది ఎప్పుడూ కూడా సొసైటీని, ట్రెడిషన్ని అన్నిటినీ కూడా వాల్యూ చేస్తుంది. అలాంటి ఒక సొసైటీలో వచ్చేసి ఇండివిజువలిజాన్ని ప్రమోట్ చేయడం కానీ వాటికి సపోర్ట్ చేసుకొని డిసిషన్ తీసుకున్నారు అంటే గవర్నమెంట్ విల్ బీ ఇన్ అ స్ట్రగుల్ అనేది దీని ద్వారా మనకు అర్థమవుతుంది. సో మీకు అద్భుతంగా దీంట్లో ఉంటున్న గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకోలేకపోవడానికి కావాల్సిన అపోజిషన్ అయినా, నెగటివ్స్ అయినా, కాన్స్ అయినా, సమస్యలైనా కానీ అద్భుతంగా అనేది మీరు నేర్చుకున్నారు. కాబట్టి ఇప్పుడు మనకి వీ కమ్ టు ద ఫేవర్. లేదు మనము సేమ్ సెక్స్ మ్యారేజెస్ని సపోర్ట్ చేయాలి. ఫేవరబుల్ స్టేట్మెంట్స్ మనం చూడాలి. ఫేవరబుల్ స్టేట్మెంట్స్ రావడానికి ఒక కారణం అంటే ఫస్ట్ వర్డ్ అంటే పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్. మనకు నచ్చినట్టు మనం జీవించడం అనేది ప్రతి ఒక్కరి హక్కు, అవునా కదా? సో అంటే మనకి ఎందులో హ్యాపీనెస్ దొరుకుతుంది. సో ఇప్పుడు చూడండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ లైఫ్ ఫామ్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ లైఫ్ ఉంటుంది. సో అలాగే అలా ఉంటున్నప్పుడు ఏంటంటే మన హ్యాపీనెస్ని మనమే వెతుక్కోవాలి, మనకి ఏది కరెక్టో మనం చూసుకోవాలి. సో అలా చూసుకున్నప్పుడు ఏంటంటే హోమోసెక్షువాలిటీ అనేది ఒక అఫెన్స్ కాదు, ఒక సపరేట్గా ఒక ఇండివిజువల్ యొక్క సెక్షువల్ హ్యాపీనెస్ని, వారి డిజైర్ని వారు ఫిల్ చేసుకోవడానికి వారు ఎంచుకున్న పద్ధతి. సో అందువల్ల దాన్ని రెస్పెక్ట్ చేసే యాటిట్యూడ్ అనేది గవర్నమెంట్ కానీ సమాజం కానీ ఉండాలి అనేది దీని ద్వారా మనకి అర్థమవుతుంది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఫేవరబుల్ స్టేట్మెంట్స్ ఇంకోటంటే రైట్ టు ప్రైవసీ. మనకి రైట్ టు ప్రైవసీ అనేది అఫీషియల్గా మనం ఏంటంటే మన యొక్క ఫండమెంటల్ రైట్లోనే మనము ఇచ్చున్నాం. ఫండమెంటల్ రైట్స్లోనే ఇచ్చింది, ఓకేనా? ఫండమెంటల్ రైట్లో ఆర్టికల్ 21లో మనము ప్రతి ఒక్క ఇండివిజువల్కి కూడా వారికంటూ రైట్ టు ప్రైవసీ అనేది, ఓకేనా? సో రైట్ టు లిబర్టీ ఇచ్చాము. ఆ రైట్ టు లిబర్టీలోనే ప్రైవసీ కూడా వారికి ఒక సేఫ్ గార్డ్ చేయాల్సిన ఒక ఎలిమెంట్. అంటే అండర్ ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 21లో రైట్ టు లిబర్టీ. సో ఏమంటాము రైట్ టు లిబర్టీ అంటే ఏంటంటే సో ఆ లిబర్టీ అనేది ఏంటంటే ప్రైవేట్ పర్సనల్ యాక్టివిటీస్. అంటే మీ యొక్క యాక్టివిటీస్, మీ పర్సనల్ యాక్టివిటీస్ అనేది ఒక పబ్లిక్ కాదు, అది పర్సనల్ యాక్టివిటీ. అంటే అది మీ ప్రైవసీ అనేది మనకి దీని ద్వారా మనకి అర్థమవుతుంది. సో ఇలా మనం చూసాము అంటే ఇట్స్ దేర్ రైట్, నోబడీ హ్యాస్ రైట్ టు ఇంటర్ఫీన్. తర్వాత మనకేంటంటే మనకి ఈక్వల్ ప్రొటెక్షన్ అనేది ఉంది. మన ఇండియాలో ఏంటంటే చట్టం అనేది ఈక్వల్గా ప్రొటెక్ట్ చేయాలి, ఈక్వల్ ప్రొటెక్షన్. సో అంటే ఈక్వల్ ప్రొటెక్షన్ బిఫోర్ లా. అంటే మన సమాజంలో అందరికీ కూడా మనము చట్టం అనేది సమానమైన భద్రత అనేది అందించాలి. అలాంటప్పుడు మనం దీన్ని ఇంటర్ప్రెట్ చేసాము అంటే చూడండి, సో మనము ఖచ్చితంగా ఏంటంటే వారికి కూడా అంటే వారి హక్కులను వారు కోల్పోకుండా వారికి కూడా సమాజంలో వచ్చేసి సమానమైన హక్కు ఇస్తూ అలాగే వారికి కూడా ఏంటంటే ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది. తర్వాత మనకి సెక్షన్ 30, ఓకేనా? సెక్షన్ 377 అది ఇంకొక ఇష్యూ ఏంటంటే నేచురల్ సెక్స్ యాక్ట్స్ని, ఓకేనా? సో కాకుండా మిగతా వాటిని ఏంటంటే ఈ సెక్షన్ 377 అనేది అన్యాచురల్గా అనౌన్స్ చేసింది. కాబట్టి ఇందులో దీన్ని ఇంటర్ప్రెట్ చేసిన తర్వాత మనం ఏంటంటే ఆర్టికల్ 15 ప్రకారం, ఓకేనా? ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 15 ప్రకారం ఏంటంటే నో డిస్క్రిమినేషన్, ఓకేనా? సో అందులో మీకు ఒక ఆర్టికల్ ఉంది ఏంటంటే నో డిస్క్రిమినేషన్ అండర్ ఎనీ రీజన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే అందులో ఏంటి సెక్స్ అనే ఒక కేటగిరీని బట్టి ఒకరిని డిస్క్రిమినేట్ చేయడం తప్పు అనేది క్లియర్గా చెప్పడం జరిగింది. సో అలాంటి ఇంటర్ప్రిటేషన్స్ కొన్ని సెక్షన్ 377కి అగేన్స్ట్గా కొన్ని జడ్జిమెంట్స్ కూడా రావడం అనేది జరిగింది. తర్వాత అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఫేవరబుల్ జడ్జిమెంట్ హ్యూమన్ రైట్స్. మానవునికంటూ ఒక హక్కు ఉన్నాయి. సో ఎన్ని చట్టాలు రూపొందించినా కానీ ప్రతి ఒక్క హ్యూమన్ యొక్క వాల్యూస్ని మనం యాక్సెప్ట్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ట్రెడిషన్స్ ఇవన్నీ మనం పక్కన పెడితే యూనివర్సల్ లా, ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న యూనివర్సల్ లా ఆఫ్ హ్యూమన్ రైట్స్. సో ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా మానవుల యొక్క హక్కుని కాపాడాల్సింది ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత అనేది మనకు అర్థమవుతుంది. అలాగే ప్రస్తుతం కొన్ని కంట్రీస్ అంటే మెనీ కంట్రీస్ ఎన్నో రిలీజియన్స్ యాక్సెప్ట్ చేయకపోయినా కానీ ఎన్నో కంట్రీస్ అనేది కాలంతో పాటు అప్గ్రేడ్ ఉన్నాయి, ఎన్నో కంట్రీస్ అనేది యాక్సెప్ట్ చేస్తాయి. అందులో ముఖ్యమైనవి ఏంటంటే సో సుమారుగా 30+ కంట్రీస్ ఏంటంటే సేమ్ సెక్స్ మ్యారేజెస్ని యాక్సెప్ట్ చేసాయి. అందులో కొన్ని ఉదాహరణ అంటే యూఎస్ కానీ, ఆస్ట్రేలియా కానీ, కెనడా కానీ,
ఓకేనా, కెనడా కానీ ఇంకా ఫ్రాన్స్, ఇవన్నీ పేర్లు మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుందన్న మెయిన్స్ రాసేటప్పుడు మీ ఆన్సర్ని అథెంటికేట్ చేయడానికి ఇవి హెల్ప్ అవుతుంది. సో ఇలాంటివి మేము మర్చిపోకూడదు. సో అది సో అలాగే మనం తీసుకున్నాము అంటే ఇప్పుడు మనము కాలంతో పాటు మారాలన్న. ఫర్ ఎగ్జాంపుల్ అంటే వీ షుడ్ నాట్ డిస్క్రిమినేట్. అలాగే సొసైటీ, సమాజం అనేది ఎవాల్వ్ అవ్వాలి. సమాజం ఎలా ఎవాల్వ్ అవ్వాలి అంటే న్యూ నామ్స్తో పాటు, కాలంతో పాటు, దాన్నే మనం ఏంటంటే డాక్ట్రిన్. సో కాలంతో పాటు ఒక సమాజం ఎవాల్వ్ అవ్వాలి అనేది మనం ఏమంటామంటే డాక్ట్రిన్ ఆఫ్, ఓకేనా, డాక్ట్రిన్ ఆఫ్ ప్రోగ్రెసివ్, ఓకేనా, డాక్ట్రిన్ ఆఫ్ ప్రోగ్రెసివ్ రియలైజేషన్ అంటే కాలంతో పాటు ప్రోగ్రెస్ అయ్యే దాన్ని బట్టి మనము రియలైజేషన్ అనేది అవసరం. అలాగే చూడండి, ఒకప్పుడు మనం సతీ, ఓకేనా, సతీ అనేది తప్పుగా అంటే అది ఒక రిలీజియన్లో మన భాగంగా భావించాం. కానీ అది తప్పు అని రియలైజ్ అయ్యి మనం ఏంటంటే రిలీజియస్ అఫైర్ కాకుండా మనం దాన్ని నిర్మూలించామా లేదా, చైల్డ్ మ్యారేజెస్ అనేది అగేన్స్ట్గా పోరాడుతున్నాం. అలాగే కొన్ని ట్రైబ్స్లో వచ్చేసి హ్యూమన్ కిల్లింగ్ అని, హ్యూమన్ సాక్రిఫైసే యాక్సెప్ట్ చేసేవారు. అలాంటివి కూడా మనం వ్యతిరేకిస్తున్నాం. అంటే చట్టం అనేది ఏంటంటే ప్రోగ్రెసివ్ అన్న. ఒకప్పుడు రిలీజియన్ అనేది ఇదే చెప్పింది, ఇవన్నీ కరెక్ట్ అని నమ్మిన కాలమే, కాలంతో పాటు దాంట్లో ఉన్న తప్పులను సరిదిద్దుకుంటూ ఎవాల్వ్ అనేది అవుతూ ఉంది. అదేవిధంగా ఏంటంటే ఇలాంటివి కూడా ఏంటంటే ఎంతదా మనకి మార్పు చెందుతూ ఉన్నప్పుడు ఏంటంటే వీ నీడ్ టు యాక్సెప్ట్ దిస్ అనేది మనకు అర్థమవుతుందన్న. సో దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ ఆర్టికల్ ఎవర్. సో దాన్నే మీకు అద్భుతంగా వివరంగా డీటెయిల్గా అనేది అందించాను. సో నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్దాం. సో ఇక్కడ చూడండి, రూరల్ అర్బన్ డికోటమీ. సో ఇక్కడ రూరల్ అర్బన్ డికోటమీ గురించి ఇచ్చినారు. ఈ ఆర్టికల్ ఏంటంటే ముఖ్యంగా గవర్నెన్స్కి సంబంధించిన ఆర్టికల్, ఓకేనా, గవర్నెన్స్కి సంబంధించిన ఆర్టికల్ జిఎస్ పేపర్ 3లో మీకు వస్తుంది కంప్లీట్గా. ఏంటంటే సో అర్బన్ గవర్నెన్స్, ఇంక్లూజివ్ గ్రోత్ అండ్ అర్బన్ గవర్నెన్స్లో మీకు వస్తుంది. సో దాంట్లో వచ్చే ఆర్టికల్ అన్న. సో ఓవరాల్గా తీసుకున్నారు అంటే ఇక్కడ మనకు తెలుసుకునే విషయం ఏంటి, ఇప్పుడు మన వాళ్ళకి డౌట్ వస్తుంది, సార్ గవర్నెన్స్ అంటే జిఎస్ పేపర్ 2 సార్ మీరు తప్పు చెప్తున్నారు సార్ అనేసి. నాన్న, గవర్నెన్స్ అనేది ఏంటంటే సో సపరేట్గా జిఎస్ పేపర్ 2లో ఉన్నా కానీ ముఖ్యంగా ఏంటంటే ఇంక్లూజివ్ గ్రోత్, ఓకేనా, ఇంక్లూజివ్ గ్రోత్ అనే టాపిక్ అనేది మీకు ఎకనామీలో, ఓకేనా, ఎకనామీలో జిఎస్ పేపర్ 3లో ఉంటుంది. అంటే మనము ఇంక్లూజివ్ గ్రోత్ చేయడానికి కావాల్సిన గవర్నెన్స్ ఏంటి అనేది మనం చదువుతాం. అంటే ఇది ఒక రకంగా లింక్డ్ టాపిక్, బట్ ఇది ఇంక్లూజివ్ గ్రోత్లోనే మీకు ఎక్కువగా ఇంపార్టెంట్. కొన్ని పొలిటికల్ ఆర్టికల్స్ కూడా మనకి ఏంటంటే ఇట్ విల్ బీ ప్రెసెంట్ ఇన్ ద బోత్ ద టాపిక్స్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనం తీసుకుంటున్నాము అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ రూరల్ అర్బన్ డికోటమీ అంటే ఏంటి నాన్న, డిస్టింక్టివ్ డివిజన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సో ఇక్కడ రూరల్కి అర్బన్ ఏరియాస్కి చాలా సపరేషన్స్ అనేవి ఉన్నాయి. అంటే రెండిటికి కూడా చాలా వేరియబుల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే ఏంటంటే చూడండి, మనం చూసే ఆర్టికల్ ఏంటన్నా రూరల్ అర్బన్ డికోటమీ. సో రూరల్ అర్బన్ డికోటమీ, ఓకేనా, డికోటమీ. సో మన వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ డికోటమీ అంటే ఏంటో చెప్పండి సార్, తర్వాత అర్థం ఏంటంటే నాన్న డిఫరెన్సెస్ అని చెప్పచ్చు, ఓకేనా, డిఫరెన్సెస్ అని కూడా చెప్పచ్చు. అంటే వాటి మధ్య ఉంటున్న సిగ్నిఫికెంట్ డిఫరెన్సెస్ ఏంటి అనేది మనం చూడొచ్చు. ఎప్పుడైనా కానీ ఇండియాలో వచ్చేసి రూరల్ ఏరియాస్కి అర్బన్ ఏరియాస్కి చాలా వాల్యూస్ అనేది మనకి మారుతూ ఉన్నాయి నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే రూరల్ అండ్ అర్బన్కి మధ్య సోషల్ స్ట్రక్చర్లో చేంజెస్ ఉన్నాయి, ఎకనామిక్ స్ట్రక్చర్లో చేంజెస్ ఉన్నాయి, తర్వాత ఏంటి కల్చరల్ క్యారెక్టరిస్టిక్స్లో కూడా ఎన్నో చేంజెస్ అనేది ఉన్నాయి. రెండు కూడా ఒకటి కాదు అనేది మనకు అర్థమవుతుంది. ఇంకా మనకి రూరల్ ఏరియాస్కి అర్బన్ ఏరియాస్కి తీసుకున్నామంటే ట్రెడిషనల్ వాల్యూస్ మీద చాలా వరకు వెనకబడి ఉన్నాయి. అంటే మన ఇండియాలో రూరల్ అంటే మనకి మైండ్కి వచ్చేది ఏంటంటే పదాలు చూడండి, అగ్రికల్చర్. సో గ్రామ స్థాయిలోనే ఎక్కువగా అగ్రికల్చర్ యాక్టివిటీస్ ఉంటాయి. రూరల్ అంటేనే లెస్ డెవలప్డ్ అనే ఒక ఇంటెన్షన్ వస్తుంది. తర్వాత ఏంటంటే ట్రెడిషనల్ సోషల్ వాల్యూ, మన యొక్క పురాతనమైన పద్ధతిలో ట్రెడిషన్ని, సోషల్ వాల్యూస్ని ప్రిజర్వ్ చేసే ఎలిమెంట్స్ ఏంటంటే రూరల్ ఏరియానే, అవునా, సోషల్ వాల్యూస్ని ప్రిజర్వ్ చేస్తుంది. తర్వాత ఏంటి కల్చరల్ వాల్యూస్, మన సమాజంలో ఉంటున్న కల్చరల్ వాల్యూస్ని కూడా ప్రిజర్వ్ చేసే ఎలిమెంట్ ఏంటంటే రూరల్. అదే అర్బన్ విషయానికి వచ్చామంటే మన మైండ్లో తట్టే ఎలిమెంట్స్ ఏంటి నాన్న, సో అర్బన్ ఏరియాస్ అంటేనే మనకి డెవలప్డ్, ఇండస్ట్రియలైజ్డ్, అవునా కదా, ఇండస్ట్రియలైజ్డ్ వస్తుంది. తర్వాత ఏంటంటే మనకు వచ్చే ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మోడర్న్ వాల్యూస్. సో మోడర్న్ వాల్యూస్ అంటే ఏంటి, సో ఇప్పుడు మనకి ఏంటి నాన్న, రూరల్ అంటే ట్రెడిషను, అర్బన్ అంటే మోడర్న్. అంటే ఈ యొక్క డిఫరెన్సెస్లోనే మనకు అర్థమయ్యేది ఏంటంటే అర్బన్ అంటే ఇక్కడ మోడర్న్స్ ఐడియాలజీ, రూరల్ అంటే ట్రెడిషనల్ ఐడియాలజీ, వాటి మధ్య ఉంటున్న డిఫరెన్సెస్ లాగా కూడా మనం చూడాలి. ఓకేనన్నా, మీరు ఈ డిఫరెన్సెస్ అర్థం చేసుకున్నాం కదా. దీంతోపాటు మీకు ఇంకొక చిన్న విషయం నేను క్లారిఫై చేయాలి, ఎందుకంటే మెయిన్స్లో మీకు ఈ టాపిక్ యొక్క హెడ్లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో చూడండి, రూరల్
అర్బన్, ఓకేనా, రూరల్ అర్బన్ డికోటమీ. సో రూరల్ అర్బన్ డికోటమీ అనేది నేను ఇప్పుడు చెప్పాను. దీనికి ఉల్టా అంటే ఆపోజిట్, ఓకేనా. సో ఆపోజిట్గా ఉండే ఏమంటే రూరల్ అర్బన్. సో ఫుల్ ఫామ్ రాయట్లేదు, రూరల్ అర్బన్ కంటిన్యూయం అంటే ఏంటి సార్? నాన్న సింపుల్ థింగ్ చూడండి. రూరల్ అర్బన్ డికోటమీ అంటే వాటి మధ్య ఉంటున్న డిఫరెన్సెస్ అంటే మనము అర్బన్ని రూరల్ చూసామంటే ఎన్నో భేదాలు ఉన్నాయి. ఒకదానికొకటి కంపారిటివ్గా కలిసిపోవట్లేదు, కల్చరల్గా, వాల్యూగా అన్నీ సపరేట్గా ఉన్నాయి. దాన్ని డికోటమీ అన్నాం. కాకపోతే కంటిన్యూమ్ అంటే రూరల్కి అర్బన్కి పెద్ద తేడా ఏమీ లేదు, రెండు కూడా కలిసిపోయాయి. సో బోత్ ఆర్ సేమ్ అనే విధంగా, అంటే కల్చరల్ అయినా, ఎడ్యుకేషన్ అయినా, మిగతా ఎలిమెంట్స్ అయినా కానీ రెండు కూడా కలిసికట్టుగా అనేది ఒకేలా అనేది ఉన్నాయి అనేది చూస్తున్నాం. సో అంటే వాటి మధ్య ఉంటున్న బౌండరీస్ ఇలా కంటిన్యూ అనే దానికి కారణం ఏంటి? వాటి మధ్య ఉన్న బౌండరీస్ ఎలా చెరిగిపోయాయి. ఇలాగే ఇండియాలో ఏదైనా రూరల్ అర్బన్ కంటిన్యూకి ఎగ్జాంపుల్ ఏదైనా ఉందంటే కేరళనన్నా. కేరళలో మీరు పెద్దగా చూసారంటే సిటీస్కి గాను గ్రామాలకు గాను పెద్ద డిఫరెన్స్ ఉంది. కేరళలో ఏంటంటే అర్బన్ విలేజ్ అని కూడా అంటారు. అర్బన్ విలేజ్ అంటే ఏంటంటే గ్రామ స్థాయికి అలాగే అర్బన్ స్థాయి, సిటీ స్థాయికి ఏంటంటే అద్భుతమైన కనెక్టివిటీ ఏర్పడిపోవడం వల్ల కల్చర్ అయినా సరే, అక్కడ ఉన్న లైఫ్ స్టైల్ అయినా సరే, వే ఆఫ్ లైఫ్ అయినా కానీ, నాలెడ్జ్ అయినా, ఎడ్యుకేషన్ ఏదైనా తీసుకోండి, గ్రామానికి సిటీకి పెద్ద డిఫరెన్స్ ఉండదు, ఒక ఈక్వల్ అమౌంట్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది. సో మన ఇండియాలో రూరల్ అర్బన్ కంటిన్యూయంకి ఎగ్జాంపుల్ అవసరం, డికోటమీకి అవసరం లేదు. ఎందుకంటే ఆంధ్ర తీసుకోండి, ఎక్కడన్నా తీసుకోండి, గ్రామ స్థాయికి అర్బన్ స్థాయికి డిఫరెన్స్ అనేది ఉంటుంది. కానీ రూరల్ అర్బన్ కంటిన్యూకి మంచి ఉదాహరణ ఏంటంటే కేరళ అన్న. సో ఇప్పుడు మీకు డికోటమీ అంటే ఏంటో ఓవర్వ్యూ ఇచ్చాను కాబట్టి రూరల్ అర్బన్, ఓకేనా, రూరల్ అర్బన్ కంటిన్యూయం అంటే ఏంటో చెప్తాను. సో కంటిన్యూమ్ అంటే ఇప్పుడు మీకు ఐడియా ఎస్టాబ్లిష్ చేశాను కాబట్టి దర్ ఈస్ నో ఇష్యూ ఫర్ మీ. సో ఇక్కడ ఓకేనా. సో ఇది రూరల్ అర్బన్ కంటిన్యూయింగ్కి కారణం ఏంటి? రీజన్స్, ఓకేనా. రీజన్స్ ఏంటంటేనన్నా ఇంక్రీజ్ ఇన్ ఇంటర్మీడియరీస్ అనేది ఇంక్రీజ్ అవుతున్నారు. అంటే ఇంటర్మీడియట్ ఏరియాస్ అనేది రైజ్ అవుతున్నాయి. అంటే ఏంటి సార్ అంటే నన్న చూడండి, ఒక మెట్రోపాలిటన్ సిటీ ఉంటూ సో దానికి పైన ఏంటంటే చిన్న సిటీస్, విలేజెస్ ఉన్నాయి అంటే అది ప్రాబ్లం. అలా కాకుండా 2 టైర్ 3 టైర్ ఇలా ఇంటర్మీడియరీ ఏరియాస్ కానీ డెవలప్మెంట్ని తీసుకెళ్లే విధంగా మధ్యతరగతి సిటీస్ కూడా ఎక్కువగా డెవలప్ అయిన పక్షాన ఒకే సిటీ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా అలాంటి ఫెసిలిటీస్ అనేది లాస్ట్ ఎండ్కి కూడా రీచ్ అయ్యే విధంగా ఉంటుంది. అలాగే ఇంకా తీసుకున్నాము అంటే కో ఎగ్జిస్టెన్స్ అంటే ఏంటంటే సెటిల్మెంట్స్ అంతా కూడా రెండు, అంటే వాటి యొక్క ఫంక్షనాలిటీ కానీ వాటి యొక్క డెవలప్మెంట్స్ అన్నీ కూడా కో ఎగ్జిస్టెన్స్ అంటే రెండు కలిసిమెలిసి వాటి యొక్క డెవలప్మెంట్ అనేది కొనసాగించడం. అంటే అర్బన్ అయినా రూరల్ అయినా ఒకదానికొకటి కనెక్టివిటీ ఏర్పరచుకొని చాలా వరకు కలిసిమెలిసి వారు ఉండడం. ఇంకా చెప్పాలి అంటే ఇంటరాక్షన్స్ అన్న ఒక అర్బన్కి అలాగే విలేజ్కి మధ్య ఇంటరాక్షన్స్ ఎక్కువగా ఉండడం. అది జియోగ్రఫికల్గా తీసుకున్నా కానీ అలాగే ఏంటంటే మనము కల్చరల్గా తీసుకున్నా కానీ ఇంకా ఎకనామిక్గా తీసుకున్నా కానీ ఇంటరాక్షన్స్ ఎక్కువగా ఉంటున్నప్పుడు అంటే వాటి మధ్య గ్యాప్ అనేది మనకి ఉండదు, తగ్గిపోతూ వస్తుంది అనేది మనకి అర్థమవుతుంది. అలాగే చూడండి, రూరల్ అర్బన్ అందరూ కూడా ఏంటంటే డెవలప్మెంటల్ ఆపర్చునిటీస్ సమానంగా పంచుకోవాలి. అంటే ఆ లొకేషన్లో ఉంటున్న డెవలప్మెంట్ అనేది ఈక్వల్గా ఉండాలి. సో అలాగే ఈ రూరల్ అర్బన్ కంటిన్యూయం గురించి స్టడీ చేసిన రిపోర్టే దేశ కొట్టా రిపోర్ట్. సో చూడండి, దేశ కొట్టా రిపోర్ట్ ఇది ఇంపార్టెంట్ మీకు ప్రిలిమ్స్లో. దేశ కోటా స్టడీ రిపోర్ట్ అనేది ఒకటి వచ్చిందన్న. ఈ స్టడీ రిపోర్ట్ ఎప్పుడు చేశారంటే 2008లో 2008లో ఈ రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఏంటంటే సో ఇక్కడ ఏంటంటే అర్బన్ రూరల్ కంటిన్యూని వారు స్టడీ చేశారు. ఇది ఏంటంటే సుమారుగా 8 కంట్రీస్లో స్టడీ చేశారు. అలాగే ఈ 8 కంట్రీస్లో ఇండియా కూడా ఉందనేది ఒక అద్భుతం. అందుకనే కేరళ కాన్సెప్ట్ అనేది మీకు వచ్చింది. సో ఇక్కడి నుంచి ఏంటంటే నాన్న, సో వారు ఈ యొక్క ఛాలెంజింగ్ రిలేషన్షిప్ అంటే ఏంటంటే ఒక సిటీకి ఒక గ్రామానికి ఉంటున్న రిలేషన్షిప్ని వారు స్టడీ చేశారు. అక్కడ ఉంటున్న ఎకనామిక్ పర్స్పెక్టివ్ని స్టడీ చేశారు, డైవర్సిటీని స్టడీ చేశారు. అలాగే వాటిని అంటే వాటి యొక్క కంటిన్యూయింగ్ కావాల్సిన పాలసీ ఎలా ఇంప్లిమెంట్ అంటే పాలసీ ఇంప్లికేషన్స్ కానీ ఒక గ్రామ స్థాయిలో కానీ అర్బన్ స్థాయిలో కానీ ఎంత అద్భుతంగా చేశారు అనేది ఆ యొక్క కంటిన్యూయం అంటే రూరల్ అర్బన్ కంటిన్యూయంని సాధిస్తుందంటారు. సో వారు స్టడీ చేసిన దాంట్లో అద్భుతమైన పాలసీ ఇంప్లికేషన్స్కి ఒక అద్భుతమైన ఉదాహరణ ఏంటంటే ఇండియాలో ఏంటంటే
కేరళ అన్న. అంటే ఒక అర్బన్ రూరల్ కంటిన్యూమ్ తెచ్చింది ఏమంటే కేరళ. చాలా వరకు తీసుకున్నాం అంటే దీని యొక్క నోట్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేసింది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ 14th సెంచరీలో చూడండి, కేరళ గురించి 14th సెంచరీ కాలంలో, ఓకేనా, 14th సెంచరీ కాలంలో మొరోకో చెందిన ఒక ట్రావెలర్ వచ్చేవాడు నాన్న. మొరోకోకు చెందిన ఒక ట్రావెలర్ ఇండియాకి వచ్చేవాడు. సో ఆ ట్రావెలర్ పేరే మనం ఏమంటామంటే ఇబన్ బటుటా. ఎవరది? ఇబన్ బటుటా. సో ఇబన్ బటుటా వచ్చేసి మన ఇండియాకి వచ్చి అతను సో హీ విల్ అబ్జర్వ్ ద ఇండియన్ స్టైల్. సో అక్కడ చూసినప్పుడు కేరళలో ఏంటంటే అప్పటి నుంచే జోగ్రఫికల్ ఫ్యాక్టర్స్ కానీ, ప్రాంతీయం ఫ్యాక్టర్స్ కానీ, రూరల్ అర్బన్ లింకేజెస్ కానీ చాలా అద్భుతంగా ఉందనేది తెలుపుతున్నారు. సో అలాగే ఆ రూరల్ అర్బన్ కంటిన్యూ అంటే వాటి మధ్య భేదాలు లేకుండా గ్రామ స్థాయిలో కూడా అద్భుతంగా డెవలప్ అవ్వడానికి కారణం ఏంటంటే, నన్ను అడిగితే నేను సింపుల్గా చెప్తాను నాన్న, పబ్జీ, టిక్టాక్, యూట్యూబ్, ఇన్స్టా రీల్స్, ఇవన్నీ నేను చెప్తాను. ఎందుకంటే మోడర్న్ డే మీడియా ఎలా అయిందన్న, అది సిటీ అయినా సరే, ఇంకా అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీరు ఆర్డర్ చేసే గ్రామాలకు కూడా వస్తున్న మోడర్న్ డ్రెస్సులు ఇప్పుడు గ్రామాల్లో కూడా కొంటున్నారు. డిజిటల్ మీడియం అనేది చాలా వరకు ఉందన్న. సో ఈ ఉదాహరణ చూశారు అంటే, సో చూడండి, వై అంటే ఇక్కడ డిజాల్వింగ్ బౌండరీస్ అని ఏంటంటే, డిజాల్వింగ్ బౌండరీస్ అంటే గ్రామానికి అలాగే సిటీకి మధ్య ఉంటున్న ఈ భేదాలు అనేది తొలగిపోయి రెండూ కూడా కలిసిపోతున్నాయి. అంటే లైఫ్ స్టైల్ అనేది అన్ని చోట్ల ఒకేలా మారిపోవడానికి కారణం డిజాల్వింగ్ బౌండరీస్కి రీజన్ ఏంటంటే, ఫస్ట్ నేనేం చెప్తానంటే టెక్నాలజీ అని చెప్తాను నేను. టెక్నాలజీ అంటేనే ఇప్పుడు నేను మీకు చెప్పేశాను కదా, టెక్నాలజీ అండ్ గ్లోబలైజేషన్ అంటే ఏంటంటే, గ్లోబలైజేషన్ దేని ద్వారా ఈ ఒక టెక్నాలజీ కానీ గ్లోబలైజేషన్ అనేది వాటి మధ్య భేదాన్ని తగ్గించింది. అలాగే ఏంటంటే కనెక్టివిటీ పెంచింది. అవునా, ఇప్పుడు గ్రామ స్థాయిలో కూడా యూట్యూబ్, టిక్టాక్, టెలిగ్రామ్ అన్నీ వాడేవాళ్ళు ఉన్నారు. తర్వాత గ్రామ స్థాయి నుంచి ఫ్లిప్కార్ట్, అమెజాన్ అన్నీ వాడుతున్నారు. అంటే ఏంటి, ఒక సిటీలో దొరికిన వస్తువు ఇప్పుడు గ్రామ స్థాయిలో దొరుకుతుంది. ఒక సిటీలో ఉంటున్న కల్చర్ ఇప్పుడు ఏంటి, ఒక అర్బన్లో ఒక వెస్టర్న్ ఒక ఆర్ట్ ఫామ్, వెస్టర్న్ స్టైల్ని వాళ్ళు ప్రమోట్ చేస్తున్నప్పుడు అదే కల్చర్, వెస్టర్న్ కల్చర్ అనేది గ్రామ స్థాయిలో ఉండే ఒక వ్యక్తి కూడా ఈ యొక్క మీడియా ద్వారా కనెక్ట్ అవుతున్నాడు. అంటే ఏంటి, హీఈస్ ఆల్సో బీన్ అడ్వాన్స్. అంటే ఏంటి, అది అడ్వాన్స్ అని చెప్పకూడదు, వెస్టర్నైజ్డ్ అని చెప్పొచ్చు. అంటే అతను కూడా దాంట్లో ఏంటంటే ఆ ఫిజికల్ బ్యారియర్స్ అంటే ఒకప్పుడు వాటి రెండింటికి మధ్య ఉంటున్న భేదాలు అనేది తగ్గిపోతుంది. అంటే ఇక్కడ ఇంక్రీజ్ ఇన్ లింకేజెస్, కనెక్టివిటీ పెరుగుతుంది. ఇంక్రీజ్ ఇన్ లింకేజెస్ ఎక్కడో ఒక పరంగా ఏంటంటే రెండింటి మధ్య లింకేజెస్ పెరగడం వల్ల అంటే వాటి మధ్య ఉన్న భేదాలు అనేది తగ్గిపోతూ ఉంది. అలాగే ఇంకోటి ఏంటంటే మూమెంట్ ఆఫ్ పీపుల్. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒకప్పుడు ట్రావెల్ అవ్వాలంటే కష్టం, ఇప్పుడు ఏంటి ఫ్లైట్స్ కానీ, ట్రైన్స్ కానీ, బస్ కనెక్టివిటీ కానీ అన్నీ అద్భుతంగా. సో అందువల్ల మూమెంట్ ఆఫ్ పీపుల్, ఒక ప్రాంతం నుంచి ప్రాంతానికి ప్రజల మూమెంట్ ఎక్కువైంది, గూడ్స్ మూమెంట్ ఎక్కువైంది. ఇంకా చెప్పాలి అంటే ఇన్ఫర్మేషన్ మూమెంట్ అనేది చాలా ఈజీ అయిపోయింది. సో ఇలాంటి అడ్వాన్స్డ్ లైఫ్ స్టైల్ ఇవన్నీ చేంజ్ అవ్వడం వల్ల ముందున్న డిఫరెన్సెస్ అర్బన్కి, రూరల్కి మధ్య ఉంటున్న డిఫరెన్సెస్ అనేది చాలా వరకు తగ్గిపోతూ వస్తుంది. ఇంకా చెప్పాలి అంటే ల్యాండ్ యూస్ ప్యాటర్న్, ఓకేనా, ల్యాండ్ యూస్కి సంబంధించి తీసుకున్నాము అంటే ల్యాండ్ యూస్ ఛాలెంజెస్ అంటే ల్యాండ్ యూస్ చేంజెస్. ఒకప్పుడు గ్రామాల్లో వ్యవసాయానికి మాత్రం ఉపయోగించిన భూమిని ఏంటంటే ఇప్పుడు వాటికి మిగతా యాక్టివిటీలో ఇండస్ట్రియలైజేషన్ గ్రామాల్లో జరుగుతుంది. మిగతా యాక్టివిటీస్ జరగడం వల్ల ఏంటంటే దే ఆర్ ఈజీలీ లింకింగ్ అప్ టు ద అదర్ ఎలిమెంట్స్. తర్వాత ఏంటంటే మనకి లోకల్ లైవ్లీహుడ్ మనము ప్రాంతీయంగా ఉంటున్న లైవ్లీహుడ్ కూడా ఏంటంటే చాలా వరకు ఇంటర్నేషనల్ లైఫ్ స్టైల్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎక్కడో ఏదో జరిగితే ఇక్కడ మనం భయపడుతూ ఉన్నాం. సో ప్రతి ఒక్క విషయం అనేది అర్బన్లో ఒక పొల్యూషన్ జరిగినా, అర్బన్లో ఒక రిస్క్ జరిగినా మనకు కూడా అంటే రూరల్ కూడా ఇంపాక్ట్ అనేది అవుతుంది. అంటే లోకల్ లైవ్లీహుడ్స్ కూడా ముందులా కాకుండా వల్నరబిలిటీ అనేది ఎక్కువ అవుతూ ఉంది. తర్వాత తీసుకున్నామంటే చాలా వరకు ల్యాండ్ వాల్యూ, చూడండి ల్యాండ్ యూస్ ప్యాటర్న్ చేంజెస్లో మనం ఏంటంటే ల్యాండ్ వాల్యూ కూడా చూడాలన్న. ఒకప్పుడు గ్రామ స్థాయిలో ఉంటున్న భూములకి అంత వాల్యూ ఉండేది కాదు, రియల్ ఎస్టేట్ ఉండేది కాదు. ఇప్పుడు గ్రామ స్థాయిలో కూడా రియల్ ఎస్టేట్ అనేది బూస్టింగ్ ఉంది. సో వీటి నుంచి మనం తెలుసుకున్నామంటే రూరల్ అర్బన్ కంటిన్యూయం అనేది ఏంటంటే చాలా వరకు ఏంటంటే మన సమాజం మీద, ఎన్విరాన్మెంట్ మీద అత్యంత ఇంపాక్ట్ అనేది కలిగిస్తుందని మనకు అర్థమవుతుంది. సో ఇది మీకు మెయిన్స్ లెవెల్లో చాలా చాలా ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్. సో మీకు డికోటమీ అడుగుతున్నారా, కంటిన్యూయం అడుగుతున్నారా అని చాలా జాగ్రత్తగా చూసి మీరు జాగ్రత్తగా ఆన్సర్ చేయాలా. ఆల్రెడీ యూపీఎస్సీలో దీనికి రిలేటెడ్ కంటెంట్ వచ్చాయి, ఇంకా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. కాబట్టి యూ ఆన్సర్ ఇట్ కేర్ఫుల్లీ నాన్న. అలాగే స్టూడెంట్స్, సో ఎవరైతే ఏబిపిఎస్సి గ్రూప్ 1 ప్లాన్ చేస్తున్నారో ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ వచ్చి ఆ నోటిఫికేషన్లో మెయిన్స్ జరగనున్నది. చాలామంది మన ఇన్స్టిట్యూట్ తరఫు నుంచి కూడా సక్సెస్ అయ్యారు. సో మీరు కూడా సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నారు అంటే అద్భుతమైన మన ఏబిపిఎస్సి గ్రూప్ 1 కోర్స్ అనేది పొందగలరు. 35,000 రూపీస్కి మీకు కోర్స్ అనేది అందుబాటులో ఉంటుంది. ఈఎంఐ ఆప్షన్ కూడా అందిస్తున్నాము. కొత్త బ్యాచెస్ కూడా మీకు April 1st స్టార్ట్ అవుతున్నాయి అన్న. కాకపోతే ఈ ఆఫర్ అనేది
రూ. 10,000 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తున్నాం. 15 మార్చి వరకు మాత్రమే ఈ ఆఫర్ వ్యాలిడిటీలో ఉంటుంది. ఇంకేదైనా కానీ మీకు కోర్స్ కావాలి అనుకుంటున్నా అంటే ఈ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. తగినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వారే అందిస్తారు మీకు. అలాగే చూడండి, ఏపీఎస్సీ గ్రూప్ 2కైనా కోర్స్ కూడా మన వద్ద అవైలబుల్లో ఉన్నాయి 15,000 సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి, జాయిన్ అవ్వాలనుకుంటున్నారంటే యూ క్యాన్ జాయిన్. ఇంకేమైనా క్వైరీస్ ఉన్నాయంటే కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. వారు మీకు కావాల్సిన క్లారిటీ అనేది ఇస్తారు. అన్న ఈ ఆర్టికల్ చూడండి. సో ఇది ఏంటంటే యుక్రెయిన్, ఓకేనా, యుక్రెయిన్ యుద్ధం తర్వాత ఇప్పుడు ఉంటున్న పాత్ ఏంటి, పరిస్థితి ఏంటి అనే దాని గురించి ఆర్టికల్. అద్భుతమైన ఆర్టికల్ ఇది. మీకు జిఎస్ పేపర్ 2లో, ఓకేనా, జిఎస్ పేపర్ 2లో ఇంటర్నేషనల్ ఐఆర్ రిలేషన్స్లో వస్తుందన్న. సో దీని ఓవర్వ్యూగా సింపుల్ టర్మ్స్లో చెప్తాను, ఎందుకంటే ఇది కామన్గా పలు రోజులుగా ఉంటున్న ఇష్యూ కాబట్టి ఫ్రమ్ ద అవుట్పుట్ అనేది మనం చూస్తాం. సో ఇక్కడ చూడండి, యుక్రెయిన్. సో ఒకవైపు ఏంటంటే యుక్రెయిన్కి అలాగే రష్యాకి అనేది 1 ఇయర్ పైన అనేది యుద్ధం అనేది జరిగింది. సో అది ఒక డేంజరస్ సిచ్యువేషన్లో అనేది ప్రపంచ దేశాలని ఉంచింది. అలాగే చూశారు అంటే దీనివల్ల సఫర్ అయిన మేజర్ వరల్డ్ పార్ట్, ఓకేనా, సఫర్డ్ పార్ట్ ప్రపంచంలో ఏదైనా ఉందంటే ఎందుకంటే యూరోప్ నాన్న. సో అంటే ఇక్కడ సో ఈ యుద్ధం ద్వారా యూరోప్లో మనకేమో తెలుస్తుంది. సో యూరోప్ పార్ట్లో మనకు అర్థమైంది అంటే సో యూరోప్ యొక్క డిఫెండర్, ఓకేనా, యూరోప్ అనేది ఏంటి, సో యూరోప్ని కాపాడడానికి ముఖ్యమైన డిఫెండర్గా ఎవరు వచ్చారు అంటే ఖచ్చితంగా యూఎస్ఏ వచ్చింది. సో అలాగే యూరోప్ యొక్క డిఫెన్స్, ఓకేనా, డిఫెన్స్ ఇండస్ట్రీ, ఓకేనా, యూరోప్ యొక్క డిఫెన్స్ ఇండస్ట్రీ అనేది ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ అనేది మనకు అర్థమైంది. అంటే అది దారుణమైన పరిస్థితిలో ఉంది అనేది మనకి ఇక్కడ అర్థమైంది. అలాగే ఏంటంటే ఇక్కడ ఈ కాన్ఫ్లిక్ట్ అనేది పలు సిచ్యువేషన్స్కి దారితీసింది. అలాగే ఏంటంటే యుక్రెయిన్ రష్యా వార్ తర్వాత మనకు అర్థమైంది అంటే హౌ స్ట్రాంగ్ అంటే బ్రేవరీ ఆఫ్ యుక్రెయిన్ పీపుల్ అనేది ప్రపంచానికి తెలిసొచ్చింది. సో యుద్ధం పైన వచ్చినా కానీ ఎంత పోరాడైనా కానీ వారి దేశాన్ని దక్కించుకోవడం చేసి యురేనియన్ పీపుల్ వచ్చేసి ఎంత పోరాడారు అనేది ఇక్కడ వీటి ద్వారా మనకి అర్థమవుతుంది. తర్వాత తీసుకున్నారు అంటే ఇక్కడ డెసిసివ్ విక్టరీ అనేది రాలేదు నాన్న. డెసిసివ్ విక్టరీ అనేది రాలేదు అంటే డెసిసివ్ విక్టరీ ఈజ్ నాట్ అటైన్డ్, నో అని పెడతాను చాలు, ఓకేనా. నో అంటే ఏంటి, డెసిసివ్ విక్టరీ అనేది రాలేదు అనేది మనకు అర్థమవుతుంది. తర్వాత ఏంటంటే ఇనీషియల్గా ఎంతూజియాజం కానీ అటాక్ కానీ ఇవన్నీ ఉండడం వల్ల సో ఓవరాల్గా ఏంటంటే యుక్రెయిన్ వచ్చేసి యూఎస్ఏ సపోర్ట్ పొందడం వల్ల సో ఇది ఏంటంటే నాటో ఇన్వాల్వ్మెంట్, ఓకేనా. నాటోతో పాటు ఏంటంటే ఈ ప్రాక్సీ వార్ని ఇండికేట్ చేసినట్టుంది. ప్రాక్సీ వార్ అంటే డైరెక్ట్ యుద్ధం కాకపోయినా కానీ ఇండైరెక్ట్ వార్ విత్ రష్యా. సో ప్రాక్సీ వార్ వచ్చేసి రష్యాకి అగేన్స్ట్గా, నాటో అంటే ఏంటి, యూఎస్ అలయన్స్. సో అందువల్ల ఏంటంటే ఇది ఒక ప్రాక్సీ వార్కి దారితీస్తుందని తెలుస్తుంది. అలాగే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ చాలా వరకు యూరోపియన్ లీడర్స్కి, ఓకేనా, యూరోపియన్ యూనియన్ కానీ EU లీడర్స్కి పరిస్థితి ఏంటంటే నాన్న నెగోషియేటింగ్. సో ఏంటి నాన్న, ఇప్పుడు ప్రస్తుతానికి మాట మాట్లాడుకొని సాల్వ్ చేసుకుని సమరసంగా వెళ్ళిపోయి సీజ్ ఫైర్ ఎక్కడికక్కడ ప్రాంతాలు ఎక్కడ వరకు కాన్క్యూస్ జరిగిందో అక్కడ వరకు సీజ్ ఫైర్ చేసుకునేసి కాన్ఫ్లిక్ట్ని ఆపేస్తే బెటరు, ఓకేనా. ప్రొలాంగింగ్ ఈజ్ డేంజరస్. ప్రొలాంగింగ్ అయ్యిందంటే ముఖ్యంగా EU యొక్క ఎకనామీ అనేది దెబ్బతింటుందన్న. సో ఈ వార్ అనేది ఎకనామికల్గా చాలా ఇంపాక్ట్, ఓకేనా. సో ఎకనామీ ఇంపాక్ట్ అనేది చాలా దారుణంగా ఉంది. సో ఖచ్చితంగా మనం కాపాడుకోవాలనేది మనకు అర్థమవుతుంది. సో ఇంప్లికేషన్, ఈ యుద్ధం జరగడం వల్ల అసలు ఇంప్లికేషన్స్ ఏంటి, EU పైన ప్రభావం ఏంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఈ యుద్ధం జరగడం వల్ల స్ట్రగుల్ అయింది ఎవరంటే యూరోపియన్ ఎకనామీ స్ట్రగుల్, ఓకేనా. సో దాన్నే మనం ఏమంటామంటే స్ట్రగ్లింగ్ ఆఫ్ యూరోప్ ఎకనామీ. సో యూరోప్ ఎకనామీ అనేది దారుణంగా సఫర్ అయింది. అలాగే వారి సాయానికి వచ్చింది ఎవరంటే ఖచ్చితంగా US. సో ఇప్పుడు యూరోపియన్ యూనియన్స్ అంతా కూడా US ఈజ్ ద ట్రూ డిఫెండర్గా అనేది గుర్తిస్తున్నారు. సో వరల్డ్ వార్ టైంలో కూడా ఏంటంటే ట్రూ డిఫెండర్గా నిలిచింది ఎవరంటే US. మళ్ళీ ఒకసారి వారిని వారు చాటించుకున్నారు వారి యొక్క సాయం అనేది. కాకపోతే ఇక్కడ ఏంటంటే US అనేది ఒక సాయం చేసిందంటే దే హ్యావ్ అ న్యూ అంబిషన్స్ అంటే ఏంటనన్నా, సో వారు కొత్త తరహాలో తనను తాను వారి స్థాయిని ముందు ఉంచేలాగా వారి ప్రయత్నాలు అనేది చేస్తూ ఉంటారు. అలాగే ఇది పొటెన్షియల్గా ఏంటంటే యూరోప్కి ఫర్దర్గా అది ఒక ఎక్స్పెరిమెంటల్ స్టేజ్గా మారేంత ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఈ యొక్క US యొక్క ఓవర్ కాన్ఫిడెన్స్, US ఏదైతే ఓవరాల్గా సహాయం చేసింది ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే వారు చాలా వరకు అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోతారు. ఓకే మనమే తురుం అన్నట్టు వారు ఫేస్ చేయడం స్టార్ట్ చేస్తారు. కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ అనేది మళ్ళీ ఫర్దర్గా ఓన్లీ యూరోప్తో ఉన్న ఇష్యూ కాస్త చైనాతో కాన్ఫ్లిక్ట్స్ కానీ అలాగే రష్యాతో కాన్ఫ్లిక్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మళ్ళీ ఈ యొక్క US యొక్క ఓవర్ కాన్ఫిడెన్స్ వీటి ప్రాంతాల్లో చూస్తున్నప్పుడు ఏంటంటే ఏషియన్ సైడ్లో ఇంపాక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో అలాగే ప్రస్తుతం తీసుకున్న ఒక మెయిన్ సిచ్యువేషన్ అంటే చైనా అన్న.
చైనా అనేది ఈ కాన్ఫ్లిక్ట్ మాత్రమే కాకుండా ఈ కాన్ఫ్లిక్ట్ ద్వారా ఏంటంటే యూఎస్ అనేది మరింత పవర్ఫుల్గా అవుతుంది, కానీ యూరోప్లో పవర్ఫుల్ అవుతుంది కానీ మిగతా ప్రాంతాల్లో కాదు. ఎందుకంటే చైనా అనేది చాలా స్ట్రాంగ్ పోస్చర్ అనేది చూపిస్తుంది, స్ట్రాంగ్ అనేది ఉంటుంది, తన స్టేజ్ అనేది తెలుపుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ మధ్యకాలంలో మనం చూసామంటే సో రీసెంట్గా చైనాకి యూఎస్కి యూఎస్ వర్సెస్ చైనా ఇష్యూస్ ఏవైతే రైజ్ అవుతున్నాయి అది కూడా ప్రపంచ స్థాయిలో మల్టిపుల్ కాన్ఫ్లిక్ట్స్ అనేది చూపిస్తుంది. అలాగే చైనా అనేది ఇట్ ఈస్ ప్రిపేర్డ్, అంటే ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్కైనా కానీ ప్రిపేర్డ్గా ఉంది. ఆల్ ఈవెంచువాలిటీస్, అన్ని సమస్యలకు కూడా ఎలాంటి ఒక సమస్యకు వచ్చినా కానీ మేము రెడీగా ఉన్నాము అనేది వారు ఖచ్చితంగా తెలుపుతున్నారు. సో మనం స్పై బెలూన్ ఇష్యూ అంతకుముందు చూసాము, ఆ ఇష్యూ ద్వారా కూడా మనకి ఇది అర్థమవుతుంది. తర్వాత చైనాతో కాంట్రాడిక్టింగ్గా ఉంటున్న ఇంకో ఎలిమెంట్ ఏంటంటే తాయివాన్ అన్న. తాయివాన్ ఇష్యూ అనేది అంటే ఇది ఒక మేజర్ ఇష్యూగా మిలిటరీ అంటే తాయివాన్లో రీసెంట్గా యూఎస్ చెందిన టాప్ మిలిటరీ లీడర్స్ అనేది మీటింగ్కి వెళ్తారు. ఆల్రెడీ తాయివాన్ చైనాకి ఇష్యూ ఉంటున్నప్పుడు యూఎస్ వారికి సపోర్ట్గా వెళ్ళడం అనేది అది ఒక ప్రవోకింగ్ ఎలిమెంట్గా ఉంటుంది. ఆ ప్రవోకింగ్ ఎలిమెంట్ అనేది అంటే ఫ్యూచర్ టర్మ్స్లో ఇంకొక కొత్త వార్ని క్రియేట్ చేయడానికి, లేదంటే న్యూ వరల్డ్ వార్ ఒక సిచ్యువేషన్ తేవడానికి కానీ, లేదంటే మళ్ళీ మనం కోల్డ్ వార్ సిచ్యువేషన్ తేవడానికి కానీ వాటికైనా పాసిబిలిటీస్ అనేది చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి వీటిని ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్లో మనము చాలా జాగ్రత్తగా అనేది వ్యవహరించాలి అనేది మనకి అర్థమవుతుందన్న. దిస్ ఈజ్ అ ఓవరాల్ ఇష్యూ నాన్న. సో సింపుల్ టర్మ్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎందుకంటే ఇది ఇంకా డీటెయిల్గా అనేది రోజు వస్తున్న ఇష్యూ ఎప్పుడు కూడా ఏంటంటే మల్టిపుల్ అనేది అప్రోచ్ వస్తూనే ఉంటుంది. బట్ వీ నీడ్ టు హ్యావ్ అ క్లియర్ కట్ ఓవర్ వ్యూ ఆఫ్ వాట్ ఈస్ ద సిచ్యువేషన్, వాట్ నీడ్ టు బిటన్, వాట్ ఆర్ ద ప్రాక్టికల్ ఇంప్లికేషన్ ఇన్ ద ఇంటర్నేషనల్ సినారియో అనేది తెలిసి ఉండాలి. ఓకే స్టూడెంట్స్, సో ఈ క్వశ్చన్ చూడండి, ఇది మీకు పాలిటీలోను గవర్నెన్స్లోను వెరీ వెరీ ఇంపార్టెంట్. అడల్టరీ యాజ్ ఎ మిస్కండక్టెడ్ అండ్ జ్యుడిషియల్ మ్యూజింగ్. సో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఈ ఆర్టికల్ని నేను క్లియర్గా మీకు చెప్పాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు అడల్టరీ అంటే ఏంటి, ఇక్కడ ఉన్న సమస్య ఏంటి. ఫస్ట్ అడల్టరీ మనం తెలుసుకోవాల్సింది ఏంటేనన్నా అడల్టరీ అంటే ఏంటంటే సింపుల్ సో ఒక పర్సన్ సో ఇదేంటంటే సో కాన్సెన్షువల్ సెక్షువల్ రిలేషన్షిప్. సో ఇది దేని గురించి, కాన్సెన్షువల్ సో ముఖ్యంగా ఏంటంటే ఒక మ్యారీడ్ పర్సన్ మ్యారీడ్ పర్సన్తో రిలేషన్షిప్ అనేది కరెక్టా, లేదంటే కన్సెన్షువల్ సెక్షువల్ రిలేషన్షిప్ స్టేటస్ని తెలుపుతున్నదే మనము అడల్టరీ అంటాం. సో ఇక్కడ ఏంటంటే కాన్సెన్షువల్ సెక్షువల్ రిలేషన్షిప్ between a married person. So between a person and some other's wife, married person and some other's wife, some other's స్పౌస్ అంటే ఎవరైనా ఉండొచ్చు స్పౌస్. సో దీన్నే మనం అడల్టరీ అంటాం. సో చూడండి, సో వారిద్దరి మధ్య జరుగుతున్న కన్సెన్షువల్ రిలేషన్షిప్ని మనం ఏమంటామంటే సో కాల్ అడల్టరీ అని అంటాం. కాకపోతే ఈ అడల్టరీ అనేది ఏంటంటే సింపుల్గా అంటే బ్రీచ్ ఆఫ్ మ్యారిటల్ ఫిడెలిటీని బ్రీచ్ ఆఫ్ మ్యారిటల్ ఫిడెలిటీ అంటాం. సో మ్యారేజ్ అనే ఒక రిలేషన్షిప్ని వాటి యొక్క లీగల్ కానీ, లేదంటే రిలీజియస్ కాన్సిక్వెన్స్ కానీ, సోషల్ ఆర్డర్ని కానీ వాటిని బ్రేక్ చేసినట్టు చెప్తున్నారు ఈ అడల్టరీ అనేది. సో దీని యొక్క సోషల్ స్టేటస్, లీగల్ స్టేటస్ సంబంధితమైన ఆర్టికలే ఏం జరిగిందనేది ఫస్ట్ తెలుసుకుందాము. అంటే తర్వాత ఇప్పుడు జరిగే విషయం మీకు అర్థమవుతుంది. ఇది 2018 నుంచి, ఎప్పటి నుంచి ఎప్పటిదాకా 2018 నుంచి 18 కదా 18 నుంచి కూడా ఏంటంటే న్యూస్లో కంటిన్యూగా ఉన్నది. సో అడల్టరీ యాక్చువల్గా ఇది ఎప్పుడు లైమ్ లైట్లోకి వచ్చిందంటే ఒక కేసు ద్వారానన్నా. సో ఆ కేసు ఏంటంటే జోసెఫ్ షైన్ కేసు అంటాం. ఏమంటాం మనం దాన్ని, జోసెఫ్ షైన్ కేసు. జోసెఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. సో యూనియన్ ఆఫ్ ఇండియా కేస్, ఈ కేసులో ఏంటంటే సో పర్టికులర్గా సో ఇంతకుముందు సెక్షన్ 497 అనేది క్రిమినల్ అఫెన్స్గా ఉండేది. సో కాల్డ్ మనం చూస్తున్న ఐపీసీలో ఇండియన్ పీనల్ కోడ్లో క్రిమినల్ అఫెన్స్గా ఉండేది. కాకపోతే ఈ జడ్జిమెంట్ ద్వారా ఏంటంటే 2000 ఎప్పుడంటే సెప్టెంబర్ 2018లో ఈ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత అంటే కోర్ట్ అంటే ముఖ్యంగా సుప్రీంకోర్టు వచ్చేసి డీక్రిమినలైజ్ అనేది చేసింది. అంటే డీక్రిమినలైజ్ అంటే ఏంటి, ఇక నుంచి ఇది ఒక క్రిమినల్ యాక్టివిటీ కాదు,
క్రైమ్ కాదు అనేది తెలిపింది. సో ఇక్కడ ఇదే ఈ సెక్షన్ 497 అడల్టరీని డీల్ చేస్తుంది. సో ఇదేనన్నా మీరు అర్థం చేసుకోవాలన్న అద్భుతమైన విషయం. సో కంటెంట్ చూడండి, అడల్టరీ అంటే ఏంటి, తర్వాత అడల్టరీ మనకి పొలిటికల్గా ఐపీసీలో సెక్షన్ 497లో ఇవ్వడం జరిగింది. సో అక్కడ జరిగిన చేంజెస్ ఏంటి, తరువాత ఏంటంటే దాన్ని డీక్రిమినలైజ్ ఎలా చేయాలి అనేది మనకి సో గవర్నమెంట్ సుప్రీంకోర్టు అని చెప్పింది. సో అసలు డీక్రిమినలైజ్ చేయాల్సిన అవసరం ఏముంది, ఈ యొక్క టాపిక్ ఏంటి అని చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే నన్న, సో ఈ లా అనేది అప్లైడ్ ఫార్ మెన్, లా అప్లైడ్ ఫార్ మెన్ ఓన్లీ. సో ఈ చట్టం సెక్షన్ 497 అనేది అప్లైడ్ టు మెన్ ఓన్లీ. ఇది కూడా ఒక డిస్క్రిమినేటివ్ చట్టంగా కూడా మనం చెప్పచ్చు. ఎందుకంటే ఈ అడల్టరీలో ఏంటంటే సుమారుగా 5 years, ఓకేనా, 5 years ఇంప్రిజన్మెంట్ జరగచ్చు, ఓకేనా, ఇంప్రిజన్మెంట్ జరగచ్చు. అలాగే ఏంటంటే మనకి ఫైన్ కూడా పడవచ్చు, లేదంటే రెండు కూడా మనకి విధించవచ్చు. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ కోర్టులో పనిష్ చేసేది ఎవరినంటే ముఖ్యంగా మెన్ని మాత్రమే. సో ఇక్కడ చూడండి, ఎవరైనా ఇంకో వ్యక్తి యొక్క వైఫ్తో ఒక మ్యారీడ్ పర్సన్ రిలేషన్షిప్ ఉన్నంటే ఈ యొక్క 497 కేసు అనేది ఆ జెంట్స్ పైన వేస్తారు, మెన్ పైన వేస్తారు, కానీ ఉమెన్ పైన కాదు. సో అలాగే ఏంటంటే ఉమెన్ని ఏంటంటే బాధితురాలుగా, అంటే ఈ కేసులో ఏం చెప్తుంది, ఉమెన్ అనేవారు అఫెండర్. సో ఉమెన్ అంటే వారిని ఏంటంటే అఫెండర్గా కన్సిడర్ చేయరు, అంటే వాళ్ళని బాధితురాలుగా వాళ్ళు కన్సిడర్ చేస్తారు. అంటే ఇక్కడ ఉమెన్ని విక్టిమ్గాను, సో మెన్ని ఏంటంటే ఒక అఫెండర్గాను కన్సిడర్ చేస్తారు. కాకపోతే ఉమెన్ని అఫెండర్గా కన్సిడర్ చేయట్లేదు కాబట్టి, ఈ ప్రొవిజన్స్ లేదు కాబట్టి ఈ సెక్షన్ని తీసేశారు. యాక్చువల్గా ఉమెన్ని ఏం కన్సిడర్ చేస్తారు, విక్టిమ్గానే కన్సిడర్ చేస్తారు. బట్ నెవర్ మెన్ ఈస్ ఏ విక్టిమ్ అనేది మనకు అర్థమవుతుంది. అందుకనే అలాగే దీని వెనక కొన్ని చట్టాలు ఉన్నాయి, లీగాలిటీ, కాన్స్టిట్యూషనాలిటీ వల్ల దీన్ని రిమూవ్ చేశారు. అవన్నీ చూద్దాం తర్వాత. ఇప్పుడు ఇంకొక విషయం చెప్తాను చూడండి, ఆర్టికల్ 33 అంటే ఏంటి. ఆర్టికల్ 33 అనేది ఏంటంటే మనం ఫండమెంటల్ రైట్స్ అవన్నీ చూసేటప్పుడు అందులో ఆర్టికల్ 33, ఓకేనా. సో అదంతా మనం చూసాము అంటే అక్కడ ఆర్టికల్ 33 అనేది మనకి ఫండమెంటల్ రైట్స్ మినహాయింపులాగా కొన్ని వస్తుంది. ఏంటంటే నాన్న, సో ఆర్టికల్ 33 అనేది ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్స్. సో ఇప్పుడు చూడండి, ఆర్మ్డ్ పర్సనల్స్ అంటే ఏంటి, ఆర్మ్డ్ ఫోర్సెస్లో పనిచేస్తున్నవారు, ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సనల్. సో ఆర్మ్డ్ ఫోర్సెస్లో పనిచేస్తున్న వారికి మన ఇండియాలో ఉంటున్న అన్ని చట్టాలు, అన్ని ఫండమెంటల్ రైట్స్ అనేది వర్తించదు. సో దే క్యాన్ బీ కర్టైల్డ్ బై లా అంటే ఏంటంటే సో ఆర్మ్డ్ ఫోర్సెస్ యొక్క ఫంక్షనింగ్ చాలా వరకు సక్రమంగా జాగ్రత్తగా జరగాలి కాబట్టి వాళ్ళల్లో డిసిప్లైన్ అనేది ఎప్పుడూ కోల్పోకూడదు కాబట్టి కొన్ని ఫండమెంటల్ రైట్స్ అనేది వారికి మినహాయించుంటారు, కొన్ని చట్టాలు అనేది వారి మీద వర్తించదు. దీన్ని మన కాన్స్టిట్యూషన్లో పర్ఫెక్ట్గా అనేది ఆర్టికల్ 33లో ఇచ్చారు. ముఖ్యంగా ఏంటంటే ఆర్మ్డ్ పర్సనల్ అంటే ఏంటన్నా ఆర్మీలో కానీ, నేవీలో కానీ, అలాగే ఎయిర్ ఫోర్స్లో కానీ, ఇక్కడ ఎయిర్ ఫోర్స్లో కానీ అప్లై అవుతుంది. అక్కడ వాళ్ళు వీటిని కర్టైల్ కానీ మాడిఫై కానీ చేయొచ్చు. అంటే ఒక చట్టము అందరికీ సమానంగా వర్తించాల్సిన అవసరం లేదు. మేబీ జనరల్ లాస్లో కూడా డిఫరెంట్గా ఉండొచ్చు, ఓకేనా. సో అంటే ఆర్టికల్ 33 ఏం చెప్తుందంటే డిఫరెంట్ ఫ్రమ్ ద జనరల్ లా, అంటే అందరికీ వర్తించే చట్టం కాకుండా డిఫరెంట్ ఫ్రమ్ ద జనరల్ లా అనేది తెలుస్తుంది, ఓకేనా. సో నార్మల్ లా కన్నా కానీ వీరి యొక్క చేంజెస్ అనేది డిఫరెంట్గా అనేది ఉంటుంది. సో దట్ ఈస్ ఇట్. సో ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే సో వీటి యొక్క అప్లికేషన్స్ మార్చచ్చు ఇవన్నీ. సో ఇప్పుడు ఈ యొక్క అడల్టరీ చట్టం అనేది ఆర్మ్డ్ ఫోర్సెస్ మీద వర్తించదా, ఇదే మన గవర్నమెంట్ యొక్క ప్రశ్న అన్న. వెరీ సింపుల్. ఇప్పుడు మీకు కంటెంట్ అర్థమైంది చూడండి, అడల్టరీ అంటే ఏంటి, అసలు దానికి సంబంధించిన జడ్జిమెంట్ అంటే ఏంటి, ఆర్టికల్ 33 అంటే ఏంటి. ఆర్టికల్ 33 అర్థమైందంటే ఇప్పుడు ఆర్టికల్ 33 ప్రకారం అడల్టరీ లా. సో ఇప్పుడు అడల్టరీ లా ప్రస్తుతం చేసిన సవరణలు అడల్టరీ లా అనేది ఆర్మ్డ్ ఫోర్సెస్కి అప్లికబులా కాదా అనేదే అప్లికబిలిటీ గురించి గవర్నమెంట్ అనేది సుప్రీంకోర్టుని ప్రశ్నిస్తుంది, ఓకేనా. అప్లికబిలిటీ ఇదే ఇక్కడ ఉంటున్న న్యూస్. ఇప్పుడు మీకు సో కాల్డ్ న్యూస్లో అర్థమవుతుందన్న. తరువాత ఇప్పుడు ఇక్కడ అడల్టరీని డీక్రిమినలైజ్ చేశారని తెలిసిందా, డీక్రిమినలైజ్ చేశారనేసి. అసలు డీక్రిమినలైజ్ చేయడానికి అవసరం ఏమొచ్చింది, డీక్రిమినలైజ్ చేశారు అంటే ఎందుకు చేశారు అనేది చూద్దాం. డీక్రిమినలైజ్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటేనన్నా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది కామన్గా ఏంటంటే ఇది సివిల్ రాంగ్గా అనేది కన్సిడర్ చేసుకున్నారు. అంటే ఏంటంటే ఇది సివిల్ రాంగ్గా కన్సిడర్ చేసుకున్నారు. అంటే ఈ యొక్క అంటే ఒకవేళ ఈ పర్సన్ అనేది ఇంకో పర్సన్తో రిలేషన్షిప్ ఉన్నా అంటే అది ఒక గ్రౌండ్ ఆఫ్ డైవర్స్గా తీసుకోవచ్చు. గ్రౌండ్ ఆఫ్ డైవర్స్ అంటే దీన్ని కారణంగా పెట్టి డైవర్స్ తీసుకోవచ్చు, కానీ దాన్ని క్రైమ్గా అనేది మనము
పరిగణలో తీసుకోకూడదు అనేది ఇక్కడ చెప్తున్నారు. సో అలాగే ఏంటంటే నాన్న ఈ యొక్క రిలేషన్షిప్ అనేది పర్సనల్ మ్యాటర్, ఓకేనా. పర్సనల్ రిలేషన్షిప్ ఎప్పుడైనా కానీ పర్సనల్ రిలేషన్షిప్లో ఎవరితో రిలేషన్షిప్ ఉన్నారు, సో వారి యొక్క హక్కుల్లో ఏంటంటే గవర్నమెంట్ షుడ్ నాట్ ఇంటర్ఫేర్, గవర్నమెంట్కి దాంట్లో హక్కు లేదు. సో గవర్నమెంట్ షుడ్ నాట్ ఇంటర్ఫేర్ అనేది మనకు అర్థమవుతుంది. సో ఇదే దీంట్లో వారు చెప్పిన అతి ముఖ్యమైన విషయం. అంటే ఎవ్రీబడి హ్యాస్, సో ఇక్కడ చూడండి పర్సనల్ రిలేషన్షిప్లో రైట్ టు చూస్ ద పార్ట్నర్, ఓకేనా, రైట్ టు చూస్ ద పార్ట్నర్. సో అంటే మనకు నచ్చిన వారిని పార్ట్నర్ చూస్ చేసుకునే హక్కు కానీ, అలాగే ఏంటంటే ఎంగేజ్ ఇన్, సో ఇక్కడ బలవంతపు రిలేషన్షిప్ కాదు కదా, ఎంగేజ్ ఇన్ కన్సెన్షువల్ సెక్షువల్ రిలేషన్షిప్, ఎవరితో అయినా కానీ కన్సెన్షువల్గా, సో ఒకరికొకరు యాక్సెప్ట్ చేసుకుంటూ సెక్షువల్ రిలేషన్షిప్లో ఉండడం అనేది వారి యొక్క ప్రైవేట్ అఫైర్స్ లాగా, వారి యొక్క ఇండివిజువల్ హక్కు లాగా. సో అందువల్ల ఆ రిలేషన్షిప్ని ప్రశ్నించే హక్కు గవర్నమెంట్కి లేదు, దాన్ని క్రిమినలైజ్ చేసేది గవర్నమెంట్కి లేదు. ఎందుకంటే ఇది ఒక ఫండమెంటల్ రైట్గా అనేది మిగిలిపోతుంది. ఇండివిజువల్ రైట్ యొక్క పర్సనల్ రైట్స్లో ఫండమెంటల్ రైట్స్గా, ఎందుకంటే కన్సెంట్ ఉంటుంది కన్నా, ఒక అడల్ట్ అయిన తర్వాత రిలేషన్షిప్ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్ వారికే ఉంటుంది. అలాగే ఇది సో ఒకవేళ సో ఈ చట్టం అనేది సో ఇక్కడ సెక్షన్ 470, ఓకేనా, సెక్షన్ 497 ఏదైతే ఉంటుందో సెక్షన్ 497 అనేది మనకి ఏంటంటే ఫండమెంటల్ రైట్స్లో మనకి ఏంటంటే ఆర్టికల్ 14ని 15ని 21ని ఉల్లంఘించినట్టు తెలుస్తుంది. అందుకనే దీన్ని క్రిమినలైజ్ చేశారు. సో ఇప్పుడు చూడండి ఆ డీక్రిమినలైజ్ ఎందుకు చేశారనేది మీకు అద్భుతంగా అనేది అర్థమైందన్న. ఈ ఆర్టికల్ అనేది ఒక అద్భుతమైన, చాలా అద్భుతంగా మనం అర్థం చేసుకుంటున్నాం. తర్వాత తీసుకున్నామంటే రీసెంట్ కేసెస్ విషయంలో చూద్దాం. రీసెంట్గా ఈ యొక్క కేసుకి సంబంధించిన జడ్జిమెంట్ రిఫరెన్స్ చేసుకొని ఎన్నో జడ్జిమెంట్స్ అనేది జరిగిందన్న. గవర్నమెంట్ కూడా ఏంటంటే వీటి క్లారిటీ కోసమే ఇష్యూని రైజ్ చేస్తుంది. దిస్ ఇస్ వాట్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్. సో ఇప్పుడు ఒక రివ్యూ అనేది చేసేద్దాం నాన్న. సో దిస్ ఇస్ వాట్ టుడేస్ బ్యూటిఫుల్ ఆర్టికల్ అన్న, ఓకేనా. అలాగే స్టూడెంట్స్, సో ఈరోజు రివ్యూ చేయడానికి ముందు మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ అనేది నేను ఒకటి ఇస్తున్నాను. లెటస్ సీ హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ గివింగ్ ఆన్సర్స్ అన్న. సో దోస్ ఆర్ గివింగ్ వాల్యుబుల్ కమెంట్స్. సో ఒకరు కమెంట్ చేశారు నా వాయిస్ బాగాలేదంట. సో గైస్, సో పొద్దున్న నుంచి నేను ఒక 4 to 5 అకాడమీస్లో వర్క్ చేస్తుంటాను, చాలా వర్క్స్ చేస్తుంటాను, కంటిన్యూస్గా క్లాస్ చెప్తూ ఉంటాను. మీకు తెలీదు, నైట్ 2-3 దాకా ఉంటుంది. మధ్యలో ఏంటంటే ఈ కోల్డ్ ఇవన్నీ కూడా జలుబు ఇలాంటి హెల్త్ డిస్కంఫర్ట్స్ వచ్చినా కానీ వీ డోంట్ స్టాప్ క్లాసెస్. ఒక్కోసారి నైట్ 2 గంటలకు క్లాస్ తీయాల్సి వస్తుంది, ఒక్కోసారి కంటెంట్ తీయాల్సి వస్తుంది. మీరు చూసేది సబ్జెక్ట్ నాన్న, కానీ ఒక నాలెడ్జ్ అనేది మేము ఎంత ఎఫర్ట్ వేస్తున్నామో మనకు తెలుస్తుంది. సో అందువల్ల కొన్నిసార్లు ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే కొన్ని స్టూడెంట్స్ అనేవారు మోనోటనస్ లాంగ్ వాయిస్ అనేది వినలేరు. అంటే ఒకే మోడ్లో, ఒకే బేస్లో, ఒకేలా చెప్పామంటే నిద్ర వచ్చేస్తుంది కొంతమంది స్టూడెంట్స్కి. సో అందుకనే కొన్నిసార్లు వాయిస్ మాడిఫై చేస్తూ ఫన్నీగా లోకల్ లెవెల్లో అలా చెప్పాల్సి ఉంటుంది. సో అందువల్ల వీ కీప్ ఆన్ అప్గ్రేడింగ్. సో యువర్ కమెంట్స్ ఆర్ వెరీ వెరీ వాల్యుబుల్, ఐ రెస్పెక్ట్ ఇట్. సో వీ కెన్ ఇంటరాక్ట్ అండ్ వర్క్ మోర్ నన్న. ఇక్కడ నేను మీతో డైరెక్ట్గా కలవకపోవచ్చు, కానీ మీ కమెంట్స్ ద్వారా నేను కలుస్తూనే ఉంటాను. ఇక్కడ నుంచి రోజు మిమ్మల్ని థ్యాంక్ చేస్తూ ఉంటాను. ఐ విల్ బీ కమ్యూనికేటింగ్ విత్ యూ నన్న. సో ఐ విల్ వాచ్ ఎవ్రీబడీస్ కమెంట్. సో గైస్, సో ఈరోజు ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేయండి, పాస్ చేయండి. చూడండి, పాస్ చేసుకొని చూడండి. పర్షియన్ గల్ఫ్తో బార్డర్ చేసిన కంట్రీస్ ఏవేవో చెప్పండి. ఇరాక్, కువైత్, జోర్డన్, బహ్రెయిన్ అండ్ ఖతార్. సో ఇందులో ఏవేవి ఈ యొక్క పర్షియన్ గల్ఫ్తో బార్డర్ అయి ఉన్నాయని చెప్పండి, ఓకేనా. సో ఈరోజు యొక్క రివ్యూ సెషన్లో వెళ్దాం నాన్న. అన్ని ఆర్టికల్స్ కవర్ చేయడానికి మనకు సమయం సరిపోదు. మన కరెంట్ అఫైర్స్ కోర్స్లో మ్యాక్సిమం కంటెంట్ అనేది మీకు అందిస్తూ ఉంటాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కానీ మీరు రైజ్ చేయొచ్చు. అలాగే మీరు కోర్స్ తీసుకున్నారంటే అక్కడ ఇంకా కాంప్రహెన్సివ్ కవరేజ్ ఉంటుంది. కవర్ చేయలేని ఆర్టికల్స్ కూడా, హిందూ ఆర్టికల్స్ కూడా మన పీడిఎఫ్లో నేను ప్రొవైడ్ చేస్తాను. సో వాటిని కూడా మీరు చూసుకోవచ్చు నాన్న, ఓకేనా. సో ఇక్కడ చూద్దాము. GS1లో మనకి ఇండియన్ సొసైటీలో ఉంటున్న సో సేమ్ సెక్స్ యూనియన్స్ గురించి ఒక ఆర్టికల్ ఉంది. సో ఇక్కడ సొసైటికల్ ఇంపాక్ట్స్ ఎలా ఉంటుందని చూసాం. మ్యారేజ్ అనేది ఒక రిలీజియస్ సెరమనీ, సో హోలీ యూనియన్గా కన్సిడర్ చేసుకుంటాం. సాక్రసెంట్గా సంస్కారాన్ని తెలుపుతుంది. అలాగే కస్టమ్, రిచువల్, ప్రాక్టీసెస్, కల్చర్, సోషల్ వాల్యూస్ అన్నిటినీ కలిగి ఉన్నదే మ్యారేజ్ అనే ఒక సిస్టమ్ అన్నాం. హ్యూమన్ రిలేషన్షిప్ని హైలీ వాల్యూడ్ సోషల్ సిస్టమ్గా మన ఇండియాలో అనేది చూస్తున్నాం. అలాగే తీసుకున్నామంటే దీన్ని అపోజ్ చేస్తున్నాం. అంటే ఈ యొక్క సేమ్ సెక్స్ యూనియన్స్ని అపోజ్ చేయడానికి కారణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యారేజ్ రిజిస్టర్ చేసేటప్పుడు కోడిఫికేషన్ ఆఫ్ లాలో ఏంటంటే మేల్ అండ్ ఫిమేల్ అనే రిజిస్ట్రేషన్ ఉంది, కానీ అదర్ థింగ్స్ అనేది రికగ్నైజ్ కాల. తర్వాత కస్టమ్స్ అండ్ కండిషన్స్లో ఒక మ్యారేజ్ అనేది సెరిమోనియల్గా, రిచువల్గా రిక్వైర్మెంట్స్ ఫాలో అవుతూ వస్తున్న ఒక సిస్టమ్. తర్వాత స్పౌస్ అనే ఒక డెఫినేషన్ అనేది ఏంటంటే సో పర్ఫెక్ట్గా సేమ్ సెక్స్ మ్యారేజెస్లో హస్బెండ్ ఎవరు,
ఫిమేల్ ఎవరు, అంటే వైఫ్ ఎవరు అనే డెఫినేషన్ ఎలిమెంట్స్ అనేది లేకుండా పోతుంది. దట్ ఈస్ వన్ బిగ్ ప్రాబ్లం. అలాగే కల్చరల్ నార్మ్స్ అంటే సోషల్ నార్మ్స్, అంటే సమాజంలో రిలీజియన్ అనేది మ్యారేజ్ని పోర్ట్రే చేస్తుంది. అక్కడ జరుగుతున్న ఇంపాక్ట్, తర్వాత ప్రాపర్టీ రైట్స్లో వస్తున్న సమస్యలు, తర్వాత ఇష్యూస్ విషయాన్ని తీసుకుంటే మొరాలిటీ, సమాజంలో ఉంటున్న యాటిట్యూడ్, సోషల్ స్టిగ్మా, అలాగే యాక్టివిజం, లెస్బియన్ అండ్ గే రైట్స్ కోసం వాళ్ళు పోరాడుతున్న పద్ధతులు కొన్నిసార్లు ఏంటంటే సమాజంలో నెగిటివ్ మెసేజ్ తీసుకెళ్లే విధంగా రాడికల్ మెథడ్స్ ఎంచుకోవడం అనేది జరుగుతుంది. అలాగే రిలీజియన్లో ఏ రిలీజియన్ కూడా దీన్ని లీగల్గా యాక్సెప్ట్ చేయలేదు. సోషల్లో హేట్రెడ్ అనేది డెవలప్ అవ్వచ్చు. ప్యాట్రియార్కల్ సొసైటీ ఉన్న మన ఇండియాలో దీనికి ఇంపాక్ట్ చేసే కారణాలు ఎక్కువ ఉండొచ్చు. అలాగే మనకి ఇండివిజువలిజం కన్నా కానీ కమ్యూనిటీ ప్రిఫరెన్సే సొసైటీలో ఉంటుంది. సో అలాంటప్పుడు మనం కమ్యూనిటీ ప్రిఫరెన్స్ని ఫాలో అవ్వాలనేది కొంతమంది యొక్క సిద్ధాంతం. ఫేవరెటిజం ఏంటంటే ఒక ఇండివిజువల్ యొక్క సంతోషం వారి యొక్క హక్కులోనే ఉంటుంది. అలాగే మన రైట్ టు ప్రైవసీ, తర్వాత ఈక్వల్ ప్రొటెక్షన్ బిఫోర్ లా, సెక్షన్ 377లో ఏంటంటే సో డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ సెక్స్ జరుగుతుందనేది మనకు తెలుస్తుంది. హ్యూమన్ రైట్ హక్కులు ప్రతి ఒక్క సామాన్యుడికి హక్కులు ఇవ్వాలి. కొన్ని దేశాలు అప్గ్రేడ్ అయ్యి యాక్సెప్టెన్స్ వస్తుంది. అలాగే డాక్ట్రిన్ ఆఫ్ ప్రోగ్రెసివ్ రియలైజేషన్, కాలంతో పాటు మనం అప్గ్రేడ్ అవ్వాలి. ఒకప్పుడు సతీ అనేది ఒక లీగల్ డాక్యుమెంట్, కానీ ఇప్పుడు అనేది ఏంటి, ఇది యాంటీ, అంటే మనం ఏంటి కాలంతో పాటు అప్గ్రేడ్ అవ్వాలని తెలుస్తుంది. అలాగే రూరల్ అండ్ అర్బన్ డికోటమీ, సో అంటే రూరల్ అండ్ అర్బన్ యొక్క డివైడ్ అనేది కాలంతో పాటు తగ్గిపోతూ వస్తుంది. అది ఎలా, సో డికోటమీ అంటే డిఫరెన్సెస్, రూరల్కి అర్బన్కి డిఫరెన్సెస్ అంటే రూరల్ అంటే అగ్రికల్చరు, లెస్ డెవలప్డ్, ట్రెడిషనల్, సోషల్ వాల్యూస్, కల్చరల్ వాల్యూస్ ఉండేది. అర్బన్ అంటే డెవలప్మెంట్, ఇండస్ట్రియలైజ్డ్, మోడర్న్గా ఉండేది. కాకపోతే రూరల్ డికోటమీ నుంచి ఇప్పుడు రూరల్ కంటిన్యూకి మారాం. దానికి ఉదాహరణ కేరళలో ఉంటున్న ఒక కల్చర్. సో ఇక్కడ ఆ రూరల్ అర్బన్ కంటిన్యూయంలో తీసుకున్నామంటే దానికి కారణం ఏంటి, రెండు కూడా సిటీకి అర్బన్కి భేదాలు లేకుండా వారు డెవలప్ అవడానికి కారణం ఏంటి, ఇంటర్మీడియట్ ఏరియాస్ రైజ్ అవ్వడం, కో ఎగ్జిస్టెన్స్, ఇంటరాక్షన్. దేశకోటా స్టడీ రిపోర్ట్ నుంచి కూడా వారు వీటి యొక్క ఇంపాక్ట్స్ అనేది కేరళలో అద్భుతంగా చదివారు. ఈ మధ్య రెండు కూడా సో అర్బన్ అండ్ రూరల్ కలిసిపోవడానికి ఒక కారణం ఏంటంటే టెక్నాలజీ, గ్లోబలైజేషన్, కనెక్టివిటీ, ఇంక్రీజింగ్ లింకేజెస్, మూవ్మెంట్ ఆఫ్ పీపుల్, గూడ్స్ అండ్ ఇన్ఫర్మేషన్, ల్యాండ్ యూస్ చేంజెస్, ల్యాండ్ వాల్యూస్, లోకల్ లైవ్లీహుడ్, అవన్నీ కూడా మారిపోతూ వస్తున్నాయి. సో తర్వాత ఆర్టికల్ ఏంటంటే చూడండి, యుక్రెయిన్ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న ఇంపాక్ట్ చూసాము. సో యూరోప్ వచ్చేసి ఏంటంటే సో యూఎస్ సాయంతోనే ఈ యుక్రెయిన్ యుద్ధం తర్వాత యూఎస్ సాయం అనేది ఎక్కువ అవుతూ ఉన్నాయి. సో అలాగే యుక్రెయిన్ పీపుల్ యొక్క బ్రేవరీని చూపిస్తుంది. ఇక్కడ డెసిసివ్ విక్టరీ అనేది లేదు, కానీ నేటో అనేది ఒక ప్రాక్సీ వార్ డిక్లేర్ చేసినట్టుంది. రష్యాని నెగటివ్గా ప్రపంచ స్థాయిలో పొట్రే చేయడానికి యూఎస్కు ఒక ఆపర్చునిటీగా నిలిచింది. అలాగే యూయూ వచ్చేసి సీజ్ ఫైర్ అండ్ నెగోషియేటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఎందుకంటే యుద్ధం ప్రొలాంగ్ చేయడం వల్ల ఎకనామిక్ ఇంపాక్ట్ అనేది యూయూ అనేది చాలా వరకు సఫర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అలాగే యూరోపియన్ ఎకనామీ ఆల్రెడీ సఫర్ అవుతున్నాయి. యూఎస్ తప్ప ఇంకెవరు సాయానికి రావట్లేదు, వారే ప్రముఖంగా ఉన్నారు. కాకపోతే ట్రూ డిఫెండర్గా నిలిచిన యూఎస్, అలాగే ఓవర్ కాన్ఫిడెన్స్గా రష్యా, చైనా విషయాల్లో పోరాడడం అనేది ప్రపంచ స్థాయిలో అనేది ఇంకొక నెగటివ్ థర్డ్ వార్ కండిషన్స్ కానీ ఇంకో ప్రాక్సీ వార్ వచ్చే ఛాన్సెస్ అనేది చేసి చూపిస్తుంది. అలాగే చైనా యొక్క ప్రిపేర్నెస్ కానీ, చైనా యొక్క ప్రాముఖ్యత, అలాగే చైనాని ప్రొవోక్ చేసే తైవాన్ ఇష్యూ, ఇలాంటి వాటిలో కూడా యూఎస్ఏకి ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువగా చూపిస్తున్నారు. తర్వాత అడల్టరీ రిలేటెడ్ ఆర్టికల్ అద్భుతంగా చూసాం నాన్న. ఇలాంటి అద్భుతమైన కంటెంట్ నేనే చెప్తున్నాను కదా, నాకే దొరికేది కాదు. సో మీకు చెబుతూ నేను కూడా ఇంకొక ఎన్హాన్స్మెంట్ అనేది నేర్చుకుంటాను. మనకి సబ్జెక్ట్ డిస్ట్రిబ్యూటెడ్ నాలెడ్జ్ ఉంటుందన్న, వాటిని స్టూడెంట్కి చెప్పేటప్పుడు ఒక ఆర్గనైజ్డ్ ప్యాటర్న్ వస్తుంది. సో అదే నేను ఇప్పుడు చేశాను. అడల్టరీ అనేది కన్సెన్షువల్ రిలేషన్షిప్ బిట్వీన్ మ్యారీడ్ పర్సన్ అండ్ సమ్ అదర్ స్పౌస్ అనేది తెలుపుతుంది. ఇది మొరాలిటీని బ్రీచ్ చేసినట్టు చెప్తాము. 2018లో జోసెఫ్ షైన్ అండ్ యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ జరిగిన కేసులో సెక్షన్ 497లో క్రిమినల్ అఫెన్స్గా ఇది అడల్టరీ అనేది రిమూవ్ చేశారు. అది ఎందుకు డీక్రిమినలైజ్ చేసిన దానికి కారణం ఏంటి అనేది, అంతకుముందు ఈ చట్టం ఏం చెప్తుంటే 5 years ఇంప్రిజన్మెంట్, ఫైన్ వేస్తారు, అంటే రెండు కూడా వేస్తారు అడల్టరీకి. కాకపోతే ఇక్కడ మెయిన్గా అఫెండర్ ఎవరంటే మెన్నే, తప్పు చేసిన మెన్గానే పోర్ట్రే చేశారు. కాకపోతే ఉమెన్ని విక్టిమ్గా చూడడం స్టార్ట్ చేశారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆర్టికల్ 33 అసలైన సమస్య ఏంటంటే చూడండి, ఆర్టికల్ 33 అనేది ఫండమెంటల్ రైట్స్ అనేది ఆర్మ్డ్ ఫోర్సెస్కి డైరెక్ట్గా వర్తించకుండా కొన్ని రెస్ట్రిక్షన్ విధించే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వారిలో డిసిప్లైన్ని, కొన్ని రెగ్యులారిటీస్ మెయింటైన్ చేయడం కోసం జనరల్ రా అనేది డైరెక్ట్గా ఇంప్లిమెంట్ కాదు. అలాగే అడల్టరీ రా వారికి ఎంత మాత్రం వర్తిస్తుంది, అప్లికబిలిటీ గురించి సుప్రీంకోర్టుని గవర్నమెంట్ అనేది ప్రశ్నిస్తుంది. అలాగే డీక్రిమినలైజ్ చేయడానికి కారణం ఏంటి, ఇప్పుడు అది సివిల్ రాంగ్గా కన్సిడర్ చేస్తారు. అంటే ఇట్స్ ఎ గ్రౌండ్ ఆఫ్ డైవర్స్, అంటే డైవర్స్ తీసుకోవడానికి దాని ఒక రీజన్గా చెప్పుకోవచ్చు అడల్టరీని, కానీ వారిని క్రిమినలైజ్ చేసే ఛాన్సెస్ అనేది లేదు. అలాగే పర్సనల్ రిలేషన్షిప్ అనేది పర్సనల్ ఇష్టం, ఒక వ్యక్తి యొక్క ప్రైవేట్ అఫైర్స్ అది. సో గవర్నమెంట్ అనేది ఇంటర్ఫీర్ కాకూడదు. అలాగే రైట్ టు చూస్ ద పార్ట్నర్, ఎంగేజ్ ఇన్ కన్సర్న్, ఎవరితో ఎవరు సెక్షువల్ రిలేషన్షిప్లో ఉండాలనేది వారి యొక్క ఫండమెంటల్ రైట్, వారి యొక్క హక్కు. ఇవన్నీ కూడా ఫండమెంటల్ రైట్ ఆర్టికల్ 14, 15, 20 వల్ల అష్యూర్ చేయబడింది. కాకపోతే 497 అనేది వీటిని ఉల్లంఘించినట్టు, అంటే ఇట్ ఈస్ అగెయిన్స్ట్ ద
ఫండమెంటల్ అగెయిన్స్ట్ ఉంది కాబట్టి సో సెక్షన్ 497లో డీక్రిమినలైజ్ చేయడం అనేది జరిగింది. సో ఇది నాన్న. సో తర్వాత ఇలాంటి అద్భుతమైన ఆర్టికల్స్కి కైండ్లీ కీప్ ఫాలోయింగ్. సో అలాగే తెలంగాణ గ్రూప్ 2కి గ్రూప్ 1కి అయిన కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి, వాటిని కూడా మిస్ చేయకుండా చదవండి. సో ఇంకా అద్భుతమైన ఆర్టికల్స్ కంటెంట్స్ ఏవైతే మిస్ అయ్యాయో అవి మనం ఫర్దర్ క్లాసెస్లో కానీ కరెంట్ అఫైర్స్ కోర్సెస్లో అనేది మనం డీటెయిల్గా అనేది నేర్చుకుంటాం. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో జరుగుతున్న ఇంపార్టెంట్ ర్యాపిడ్ ఫైర్ కరెంట్ అఫైర్స్, క్విక్ కరెంట్ అఫైర్స్, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అవన్నీ కూడా ఏంటంటే మనము మన క్రాష్ కోర్స్లో కవర్ చేసుకుంటూ ఉన్నాం నాన్న. ఇంకా మీకోసం మరింత ఎఫర్ట్ చేస్తూ మ్యాక్సిమం కంటెంట్ ప్రొవైడ్ చేద్దామని నేను ప్రయత్నిస్తున్నాను. బట్ మనకుంటున్న 1 hour టైం లిమిట్స్లో ఏంటంటే కొన్ని ఆర్టికల్స్ మనం అద్భుతంగా కవర్ చేయాలి కాబట్టి కొన్ని ఆర్టికల్స్ మిస్ అవ్వచ్చు. బట్ వాటిని ఫర్దర్ సెషన్స్లో తప్పకుండా నేను కవర్ చేస్తాను. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ ద డే. ఈ పీడిఎఫ్ మీకు ఫ్రీగా అవైలబుల్లో ఉంటుంది. తప్పకుండా కీప్ ఫాలోయింగ్. దిస్ ఇస్ మీ ఎస్పీఆర్ సైనింగ్ ఆఫ్. నాన్న ఇక్కడి నుంచి ఎస్పీఆర్ సార్ మీతోనే ఉంటాడు, మీ యొక్క కమెంట్స్ చదువుతుంటాడు, మీ యొక్క రిప్లైస్ చూస్తుంటాడు. మీకు ఎలాంటి గైడెన్స్ అయినా కానీ మేము ఎప్పుడు కూడా ఇస్తుంటాం, దానికి ఎప్పుడు వెనకాడము. ఇంకా కూడా మా ఎఫర్ట్స్ చేస్తూ మీకు సహాయపడడంలో ఎల్టీఎక్స్ క్లాసెస్ అనేది ఎప్పుడు కూడా ఫస్ట్ ఉంటుంది. సో అలాగే మీ ప్రిపరేషన్కి మీ సక్సెస్కి తోడుండడానికి మా వంతు ప్రయత్నం ఒక ఎడ్యుకేటర్గా చేస్తూనే ఉంటాం నాన్న. థ్యాంక్ యూ గైస్, దోస్ ఆర్ బీయింగ్ విత్ అ పార్ట్ ఆఫ్ అవర్ ఈ ఎల్టీఎక్స్ ఫ్యామిలీ. సో మీరు కూడా ఎల్టీఎక్స్ ఫ్యామిలీలో ఒకరంటే లైక్ బటన్ మాత్రమే కాదు, కైండ్లీ కీప్ కమెంటింగ్. యువర్ కమెంట్స్ ఆర్ వాల్యుబుల్. బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.